గొప్ప దేవుడా నీకే వందనాలు అయ్యా. మరో చక్కని సమయం ప్రభు అవకాశం నాకు మాకు దాచి దాన్ని బట్టి వేలాది వందనాలు అయినా ఈ క్షణం వరకు ఎంతగానో మమ్మల్ని మా కుటుంబాన్ని సంఘాన్ని దాచి కాపాడిన దాన్ని బట్టి వందనాలు. తిరిగి శుక్రవారం మాకు ఇచ్చిన సమయం అవకాశాన్ని బట్టి జరుగుతున్న కార్యక్రమాలు దీవించండి. మా కుటుంబాన్ని కూడా ప్రభావం చేతులుగా అప్పగించుకుంటున్నాం. నా తండ్రి అయ్యా ఇప్పటివరకు ఎంతగానో మీ కృప చేత ఎత్తిపట్టుకున్నారు. ఇంకా నమ్మకంగా నీ సేవలో మేము కానీ మా బిడ్డలు కానీ వాడబట్టడానికి సహాయం తెచ్చేయండి. అలాగే సంఘాన్ని బిడ్డలందరూ ప్రభావ దీవించండి. ఎంతో ఆశ కలిగి అనేక అంశాల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభావ మీ సహాయం మీరు దయచేయండి. తండ్రి అనేక విషయాల కొరకు ఎల్లప్పుడూ మెలుకువలేని ప్రార్థన ఇంకా మా జీవితాలు మీరు అనుగ్రహించండి. కొరకు పాటలు వాయిద్యాలు మహిమ గంత ప్రభావం నిత్యంగా మీరు పొందారు నమ్ముతున్నాం. సాక్ష్యాలు కూడా ప్రభావ మీరు వాడుకున్నారు. వాక్యం ద్వారా కూడా ఈ సమయంలో అయ్యా కూడా వచ్చిన సంఘంతో నాతో మాతో మీరు మాట్లాడి బలపరచండి. వెనుకల చెవులు గ్రహించగల మనస్సు ప్రభావ మాకు దయచేయండి. అయ్యా మెలుకైన ప్రార్థనా జీవితాల ప్రభావ ఎల్లవెల్ల మాలో మీరు ఉంచమని అయ్యా కూడా బిడ్డలందరూ కూడా వాక్యంతో మీరు నింపమని సమస్త విషయాల ప్రభావ మీ నామాన్ని మీరు మహిమ పొందమని శుక్రవారం ప్రార్థనలు కూడా తండ్రి అందరం కలిసి అనేక అంశాల కొరకునైనా ఏకీపించి మేము ప్రార్థిస్తుండగా ప్రభావ మీరే సహాయం సదుపరిచి మీ ఆత్మ సంచారం మమ్మల్ని జరిగించండి. మెలుకైన ప్రార్థనా జీవితాలు మాలో ఉంచమని సమస్త మహిమా ప్రభావ మీరే పొందమని కొద్ది ప్రార్థన మీరు ఆలకించమని ఈ వారం కొడుకులన్నింటిలో మీరే తోడుండమని నజరేయుడు యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగి స్తుతించి ప్రార్థన చేయి వేడుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. మంచిదండి దేవుని నామమున స్తోత్రములు. మరొకసారి మీకు వందనాలు. లేఖనాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాటలు మనకు కనపడతా ఉన్నాయి కదా. 10వ అధ్యాయం 14వ వచనంలో ఒక నరుడి మనవి దేవుడు ఆలకించాడంటే అటువంటి ఒక నరుడి మనవి ఆలకించిన ఆ దినం వంటి దినము మరి ఎక్కడ కూడా లేదని పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో ఒక చక్కని మాట మనకు కనపడతా ఉంది. ఏం జరిగింది పైన అని మనం గమనిస్తే ఇవాళ దేవుడు లేఖనాలు మనం గమనిస్తే మన ప్రతి మనవి దేవుడు ఆలకించే దేవుడు, ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు, ప్రతి విజ్ఞాపన దేవుడు ఆలకించే దేవుడు, ఎవరిని తోసివేసే దేవుడు కాదని లేఖనం చదివిస్తాను. హల్లెలూయా. యెహోషువ అంటే ఒక అంశం కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేశాడంటే దేవునికి మనవి చేసుకున్నాడంటే అయ్యా యుద్ధంలో ఉండం మరి ఆ విధంగా మేము గెలుచు వరకు విజయం మాకు దొరికేంత వరకు కూడా మరి సూర్యుడు ఆగాలి చంద్రుడు నిలవాలని ప్రార్థన చేస్తే ప్రకృతి ఆగిపోయిందంటే అటువంటి అద్భుతం జరిగిందంటే. హల్లెలూయా. ప్రకృతి ఆగిపోయిన ఒక అద్భుతం లేఖనాలు మనం చూసాం. నిలవమండి పై వచ్చిన చదువు అక్కడ ఒక మాట ఉంది. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఎంత ఒక రోజు 24 hours అంటే ఒక రోజంతా కూడా సూర్యుడు అస్తమించలేదంటే. చాలా వాళ్ళ సహోదర వాక్యం మన జీవితాలు మనం గమనిస్తే ఆలోచన చేస్తే ప్రకృతిని ఒక మానవుడు శాసించగలిగాడంటే ప్రకృతి ఎవరు చేశారు? దేవుడు చేశారు. సమస్త సృష్టి కూడా ఆధారభూతుడు మన దేవుడు అయిన వాడు. ఇవాళ సమస్త సృష్టి కూడా ఎవరు చెప్పినట్టు అనాలి? దేవుడు చెప్పినట్టు అనాలి. కానీ ఈ రోజున యెహోషువ ఒక సందర్భంలో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి మనవి చేస్తే వాళ్ళ దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఒక నరుడి మనవి దేవుడు ఆలకించి పాట అండర్లైన్ చేసుకోండి. ఒక నరుడి మనవి దేవుడు ఆలకించి ఒక రోజంతా కూడా ఏంటండి మరి ఆ విధంగా సూర్యుడు ఆగాడని చంద్రుడు నిలిచాడని బైబిల్ సెలవిస్తాం. హల్లెలూయా. అంటే వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు మీరు గమనించాలి. దేవుడు ఎంత ప్రేమమయుడో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ దేవుని బిడ్డలుగా దేవుడు మనకి ఏ స్థానం ఇస్తున్నాడో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మనకి ఇచ్చే విలువ నేను అన్నదే అన్నాను. ఇవాళ తన బిడ్డలకు ఆయన ఇచ్చే విలువ ఎంత శ్రేష్టమైందో మనం గమనించి బ్రతుకాలం అంతా మన విలువను మనం కాపాడుకొని నిజంగా విధేయత కలిగి విశ్వాసం కలిగి బ్రతుకాలం అంతా దేవుని మనం సేవ చేయాలి. నిజంగా ఒక నరుడి మనం దేవుడు ఆలకించి అద్భుతం చేసి ప్రకృతిని ఆపేశాడు కదా. ఆగో నా బిడ్డ ప్రార్థన చేశాడు అక్కడ. సూర్యుడా చంద్రుడా నిలువని దేవుడు చెప్పాడంటే ఎవరు ఆజ్ఞాపించాలి? దేవుడు ఆజ్ఞాపించాలి. ఇవాళ ఎవరిని బట్టి దేవుడు ఆజ్ఞాపించాడు? యెహోషువ యొక్క మనవి దేవుడు ఆలకించి. అవును కదా. కాబట్టి ఆ రీతిగా ఎంత అద్భుతం చూడండి. అసలు ఆలోచిస్తే చాలా గొప్ప విషయం. సైన్స్కి అందదు, ప్రపంచానికి అందదు, ఈ లోక సంబంధమైన జ్ఞానానికి ఇది అందదు నిజంగా. కాబట్టి అది అర్థం చేసుకుని నిజంగా మన బ్రతుకులో దేవుడు మనకి ఎంత విలువ ఇచ్చాడనేది మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ దేవాది దేవుడు మనం ఎంతైనా కృతజ్ఞత చెల్లించాలంటే. హల్లెలూయా. ఇవాళ మనం కూడా ఏమి నేర్చుకోవాలంటే మన దేవునికి విధేయత కలిగి ఉండి లోబడి. యెహోషువ అనేవాడు దేవునికి మనం తెలుసు కదా. మోషే తర్వాత ఆ నాయకత్వాన్ని పొనిగిపుచ్చుకొని మరి దేవుని ఏర్పాట్లు మరి ఆ విధంగా అందిపుచ్చుకొని ప్రజలందరినీ నడిపించే పెద్ద బాధ్యత తన మీద వేసుకున్నాడు. ఆయన వేసుకున్నాడు కదా. లేఖనాలు మనం చూసాం. దేవుడు కూడా యెహోషువకి చక్కని వాగ్దానం చేశాడు. మోషేకి తోడై ఉన్నట్లుగా యెహోషువ నీకును నేను తోడై ఉంటాను, భయపడమాక దిగులు పడమాక, నేను సదాకాలం నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు. హల్లెలూయా. ఈ రోజున నేను సేవకుడైన తొలి దినాల్లో కూడా సేవతో నడిపించబడుతున్నప్పుడు రాత్రి కాలంలో ఏదో భారంతో నేను పడుకొని ప్రార్థన చేసుకొని పడుకుంటే ఇదే స్వరం నాకు వినపడతా ఉంది. మెల్లని స్వరం నేను విన్నాను ఆ రోజున. మోషేకి తోడైనట్టుగా ఇట్లాగే ఉంది. భయపడమాక దిగులు పడమాక, మోషేకి తోడైనట్టుగా నేనును నీకు తోడై ఉంటానని ఒక స్వరం అన్నప్పుడు నేను లెగిచాను. వెంటనే ఎవరు మాట్లాడారు నాతో అని నేను లెగిచి ఆ స్వరం స్పష్టంగా విన్నాను. లెగిచాను, చూస్తే ఎవరు కనపడలే, పక్కన ఎవరు కనపడలే. వెంటనే ఆలోచన వచ్చింది, దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వెంటనే నా పడక మీద నేను కిందకి దిగి మోకాల మీద
చిన్న ప్రార్థన చేసుకొని కాసేపు దేవుని స్తుతించి మహింపరిచి, ఇవి నీవిచ్చిన భరోసానైనా, నీవిచ్చిన ధైర్యం ఇది, నువ్వు తోడుంటానని వాగ్దానం చేశామని ధైర్యం కొడగట్టుకో మళ్ళీ సేవ పరీక్షలు ముందుకు సాగడం జరిగింది. ఆనాటికి నాటికి నిజంగా ఆయన తోడయ్యే సంఘాన్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని ఈ రోజున. అందుకని మనం జీవితాల్లో మనం గమనించాలి. నిన్న కూడా కొన్ని అంశాలు మనం చూసాం కదా. మరి ఆ విధంగా లోతు చేసిన మనవి దేవుడు ఆలకించాడా లేదా? సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతున్నప్పుడు లోతు మనవి చేసుకున్నాడు, అయ్యా పలానా ఎత్తైన స్థలానికి నేను వెళ్ళలేను కానీ పలానా సోయరు గ్రామానికి నేను వెళ్తాను, చిన్న గ్రామం, ఆ గ్రామానికి నేను వెళ్తాను అన్నప్పుడు ఆ క్షణాన అంత ఆ అడవుల్లో కూడా దేవుడు మరి లోతు మనవిని ఆలకించి అర్థం చేసుకొని, ఖచ్చితంగా నీవు కోరుకున్న ఆ సోయరు యొక్క గ్రామాన్ని నేను నాశనం చేయనని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నేను నిన్న ఒక మాట చెప్పాను. అంటే అంతకుముందు సొదొమ గొమొర్రా పట్టణంలతో పాటు ఆ సోయరు గ్రామం కూడా నాశనం అయిపోయేదంటే ఖచ్చితంగా నాశనం అయిపోవాలి. ఆ సోయరు గ్రామము ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లోనే ఉంది. పట్టణాలలో గ్రామం ఉంది చివరెక్కడో. కాబట్టి వాళ్ళ లోతైన వాడు ఆ గ్రామాన్ని కోరుకోవటం ద్వారా, ఆ సోయరు అనే గ్రామాన్ని కోరుకోవటం ద్వారా లోతుకు విలువిచ్చి నీతిమంతుడైన లోతు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చూసినప్పుడు లోతు యొక్క మనవి దేవుడు ఆలకించి, ఓహో సోయరు గ్రామాన్ని కోరుకున్నావు కదా, కాబట్టి ఆ గ్రామాన్ని నేను నాశనం చేయనని చక్కని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నేను ఆ విషయం జరిగినప్పుడు. ఎంత ఒక మానవుడి మనవి దేవుడు ఆలకించడం అంటే ఎంత గొప్పగా ఉంది నిజంగా. యెహోషువ మనవి దేవుడు ఆలకించి ఒక రోజంతా ప్రకృతిని ఆపిన దేవుడు ఈ రోజున లోతు మనవి దేవుడు ఆలకించి నిజంగా సోయరు గ్రామాన్ని నశించిపోయే లిస్టులో ఉన్నా కూడా నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను దాన్ని నాశనం చేయను అన్నాడు దేవుడు. మళ్ళీ వెంటనే అన్నాడు కదా, నీవు ఆ గ్రామము చేరినంత వరకు కూడా నేను ఇక్కడ నాశనం చేసే పని మొదలు పెట్టను అన్నాడు. ఎంత విలువిచ్చాడు మానవుడికి దేవుడు. హల్లెలూయా. నువ్వు ఆ గ్రామం చేరేంత వరకు కూడా ఇక్కడ నేను పని మొదలు పెట్టను, సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం చేసే పని నేను మొదలు పెట్టను, అక్కడ చేరావన్న నమ్మకం నాకు కుదిరినాకే పట్టణాల మీదకి నేను నాశనం తీసుకొస్తానని ఒక మానవుడికి, ఒక నీతిమంతుడికి ఎంత విలువిచ్చాడో దయచేసి మనం గమనించాలి. హల్లెలూయా. అందుకని ఈ రోజునండి నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమమయుడు. లేఖనాలు యాకోబు ఉంది కదా, నీతిమంతుని విజ్ఞాపన అంట బహుబలం కలిగిందని బైబిల్ సెలవిస్తాం. నీతిమంతుని విజ్ఞాపన బహుబలం కలిగిందని, ఖచ్చితంగా దేవుని కార్యం చేస్తాడని ఈరోజు సహోదరి సహోదరు మనం కూడా ఎందుకు అటువంటి ప్రార్థన చేయకూడదు? అటువంటి బలమైన నీతి కలిగి యథార్థతగా మనం ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఈ దినాల్లో ఖచ్చితంగా మనం కూడా తీర్మానాలు తీసుకొని బలంగా దేవుని కొరకు నిలబడి విశ్వాసంతో విధేయత కలిగి తగ్గించుకొని దేవుని సిద్ధానుసారంగా అట్లాగా అవసరమైతే దేవుని మెచ్చుకొని మన కొరకు ప్రత్యేకంగా మనకు విలువనిచ్చి మన కొరకు గొప్ప కార్యాలు చేసే విధంగా మనం ఎదగాలి ఆత్మీయ జీవితంలో. హల్లెలూయా. యెహోషువను చూపించాను, లోతును చూపించాను. నిన్న మరి చూసినప్పుడు లేయాని కూడా మనం స్పష్టంగా చూసాం. ఎవరావిడ? లేయ. ఆవిడ కూడా నిజంగా దేవుని దగ్గర మనవి చేస్తే ఆ మనవి దేవుడు ఆలకించాడు. బ్రహ్మాండంగా ఆ మనవి దేవుడు ఆలకించి నిజంగా అద్భుతంగా అందరి చేత ద్వేషించబడుతున్నప్పుడు కూడా దేవుని చేత ప్రేమించబడినట్టుగా లేఖనాలు చూసాం. హల్లెలూయా. తండ్రి చేత, అన్నదమ్ముల చేత, సొంత చెల్లెల చేత, కట్టుకున్న భర్త చేత ఎవరి దగ్గర ప్రేమ లేదు ఆవిడ. ఎవరూ సరిగ్గా ప్రేమించట్లే. కారణం ఏంటంటే మనకు తెలుసు, జబ్బు కలగలిగింది. ఏ కళ్ళు? జబ్బు కలగలిగింది. కాస్త రూపురేఖలు చిన్నగా లేవు. అటువంటి మరి పరిస్థితుల్లో మరి చూస్తే అందరి చేత ద్వేషించబడుతున్న లేయాని దేవుడు దర్శించారు, దేవుడు ప్రేమించారు, దేవుడు అప్పును చేర్చుకున్నాడు. దేవుడు లేయ ఏ మనవి చేసినా వెంటనే ఆలకిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత అద్భుతం చూడండి. ఏ మనవి చేసినా, ఏ ప్రార్థన చేసినా అయానంగానే సార్ వెంటనే మనం ఆలకించి అద్భుతంగా ఆమె పక్షాన్ని కార్యం చేసి కార్యముల చేత ఆమెను గొప్ప చేశాడు. దేవుడు చేశాడా లేదా? అంతేనండి. ఈ రోజున దేవుని ఏర్పాటు దేవుడిని మెప్పించాలి మనం. కార్యముల చేత ఒక్కొక్క కార్యం పొందుకొని నిజంగా ఎవరైతే ద్వేషించబడి వారందరూ తలెత్తుకునేలాగా చేశాడు లేయా దేవుడు. కాబట్టి ఈ రోజున మనం కూడా అటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకొని చక్కగా వాక్యం మీద ఆధారపడి మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగించేవారుగా ఉందాం. మోషే కూడా నేను ప్రార్థన చేసినట్టుగా చెప్పాను. అనేక విషయాల్లో ప్రజలకు న్యాయం తెచ్చాలి, ఈ యొక్క ఆస్తిపాస్తులో న్యాయం తెచ్చాలన్నప్పుడు దేవునికి మనవి చేసి దేవుని దగ్గర ఎలాంటి న్యాయమైన తీర్పులు నేను తెచ్చాలని దేవుని దగ్గర మనవి చేస్తే ఆ జ్ఞానం మోషేకి దేవుడు ఇచ్చాడండి. ఇచ్చాడా లేదా? బ్రహ్మాండం ఈ రోజు. కాబట్టి వాళ్ళు మనం కూడా వాక్యం వింటున్న సహోదరుడా, ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా వాళ్ళు మనము కుటుంబాలు కలిగి ఉన్నాం, మనకి బిడ్డలు ఉండాలి, మనకే ధ్యాన భవిష్యత్తు ఉంది. వాళ్ళు మనం కూడా ఖచ్చితంగా అనేక అంశాల కొరకు దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. దేవునితో పని లేనివాడేవాడు? అర్థమైంది నా మాట? దేవునితో పని లేనివాడేవాడు? దేవునితో జీవితాంతం మన పని ఉంటాం. దేవుడు సర్వాంతర్యామి, సమస్తము చేయగలిగిన వాడు, పరిస్థితులను మార్చగలిగిన వాడు. అవునా కదా? పరిస్థితులను తారుమారు చేసే దేవుడు. ఏదైనా కూడా అవసరమైతే కీడుని మేలుగా మార్చే దేవుడు అంటాను నేను. అవునా కదా? నినవే పట్టణం వారు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవునికి మనవి చేసుకొని వారు దేవుడు కాకపోయినా దేవుడికి మనవి చేశారు లేదా? వాళ్ళ యెహోవా దేవుడి కోపం మీ మీదకి వస్తున్నప్పుడు వారు అంజులైనప్పటికీ కూడా, ఆజానుభావులైనప్పుడు కూడా, ఏనాడు వాక్యం ఎరగని వారైనప్పుడు కూడా దేవుని మాటకు భయపడ్డారు వారు. చెప్పండి, ఎవరి మాటకు భయపడ్డారు? దేవుని మాటకు భయపడి దేవుని దగ్గర అందరూ ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకొని విజ్ఞాపన ప్రార్థన చేశారంటే
చేశారా లేదా? మరి మనం దేవుడు ఆలకించాడా లేదా? చేయని ఉద్దేశించిన కీడును కూడా దేవుడు చేయక దాన్ని మేలుగా మార్చాడు. హల్లెలూయా. దేవుడు జాలి కలిగిన వాడు. పరిస్థితులను అవసరం మార్చేస్తాడు ఈరోజు. అవునా కదా? అనుకూలంగా మార్చేస్తాడు మన జీవితాలు. సహోదరి సోదరుడా, అట్లాంటి అనుభవాలు లేఖనాలు బోల్డ్ ఉన్నాయి కనుక మనం కూడా అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నామని గుర్తుపెట్టుకొని దేవునికి మనం చేద్దాం, దేవునికి విజ్ఞాపన చేద్దాం, దేవునికి ప్రార్థన చేద్దాం. కాబట్టి ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయంలో మాట చూసేద్దాం. 5వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒక మాట. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. నీకేమి కావాలను? చూడండి, బాగా గమనించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఎస్తేరు యొక్క చరిత్ర మనకు తెలియదేం కాదు. ఎవరావిడ? ఎస్తేరు అతి పేదరాలు, యూదురాలు. అవునా కదా? యూద వంశంలో జన్మించిన ఆవిడ, అతి పేదరాలు. మనకు తెలుసు లేఖనాల గతం అంతా ఏం జరిగిందో చాలాసార్లు మీతో చెప్పాను. చాలా సందర్భాలు ఆ విధంగా మనం చూసినప్పుడు ప్రార్థనా పరురాలుగా తన పినతండ్రి అయిన మొదటికి ఎంతో ప్రార్థనలో ఆమెను పెంచాడని బైబిల్ సెలవిస్తాం. హల్లెలూయా. దేవుని నమ్ముకున్న వారు, దేవునికి ప్రార్థన చేసేవారు, దేవుని దగ్గర తగ్గించుకున్నవారు, దేవుని దగ్గర విధేయత కలిగిన వారు ఎప్పుడైనా గొప్ప చేయబడటానికి అవకాశం ఉంది. గ్రంథాలు మారుతున్నాయి కానీ, కాలాలు మారుతున్నాయి కానీ, అవునా, తగ్గించుకున్నారు విధేయత కలిగిన వారి పక్షాన్ని దేవుని ప్రణాళిక ఎప్పుడు మార్చాలి. హల్లెలూయా. ఆ పాత నిబంధన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు సృష్టించిన సృష్టి ప్రారంభం నుంచి ఈనాటి వరకు కూడా ఖచ్చితంగా దేవుడు వారి పక్షాన్ని కార్యం చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు ఏంటంటే ఎస్తేరు రానైపోవడానికి కారణమే మనకు తెలుసు కదా. ఆమె తగ్గింపు, ఆమె విధేయత. ఇవాళ అనేక మంది చక్రవర్తి ఎదురుకు తీసుకురాబడిన చక్రవర్తి గారి దృష్టి ఎవరి మీద పడింది? అంతమందిలో కూడా ఎస్తేరు మీద పడింది. అంటే ఎవరు చిత్తం అవ్వాలి? హల్లెలూయా. దేవుని చిత్తం అవ్వాలి, దేవుని ఏర్పాటు ఉండాలి ఖచ్చితంగా. కారణం ఏంటో నేను చాలా ఆత్మీయంగా ఛాన్సార్లు మీతో చెప్పాను. ప్రార్థనాపరురాలు, యథార్థవంతురాలు, కటిక పేద స్థితిలో కూడా నీతిని విడిచిపెట్టలే ఆవిడ. లేఖనం సెలవిస్తా ఉంది కదా మత్తయి సువార్తలో, నీతి నిమిత్తం అంటే ఆకలి దప్పులు గలవారు ధన్యులని, వారు దేవుని చేత తృప్తిపరచబడతారని. ఆకలి దప్పులు కలిగినా నీతి విడిచిపెట్టలేదంటే ఆవిడ. నీతిమంతురాలు ఎస్తేరు బైబిల్ సెలవిస్తాం, ప్రార్థనాపరురాలు ఎస్తేరు లేఖనం సెలవిస్తాం. కాబట్టి ఈ రోజున సరే చక్రవర్తి గారి దృష్టి ఆమె మీద పడింది. మరి తనకి కోరుకున్నాడు, దేవుని చిత్తమైంది. దేవుని చిత్తం అయితే ఎవరి దృష్టిలోనే మనం పడతాం. హల్లెలూయా. అందుకని ఎవరి దృష్టిలో ఎవరికి మనం నచ్చాలి, ఎవరిని మెప్పించాలంటే దేవుడిని మనం మెప్పించాలి. ప్రార్థన చేసుకుని బయలుదేరి ఏ పనాన్ని చేయండి, ఎందుకు అవుతుందో చూద్దాం. అనేక విషయాలు విధేయత కలిగి తగ్గించుకొని ప్రార్థన చేయండి. తప్పనిసరిగా మన విషయాల్లో దేవుడు ఎందుకు జోక్యం చేసుకుంటే తప్పక జోక్యం చేసుకుంటాడు. మన ప్రతి మనవి దేవుడు ఆలకిస్తాడు. సరే మీకు తెలుసు, చక్రవర్తి మొత్తానికి చక్రవర్తి దృష్టిలో పడింది. ఆయన కోరుకున్నాడు, మొత్తానికి కొద్ది కాలంలోనే వివాహం చేసుకున్నాడు. ఎస్తేరు మహారాణి అయిపోయారు కదా, ఎస్తేరు రాణి అయిపోయారు. కాలక్రమేణా వారి ఆత్మీయ జీవితాలు సాగిపోతున్న పరిస్థితుల్లో మరి ఎంతకాలం పెంచి పెద్ద చేసినా మరి కూతురు దగ్గర ఉండాలని తండ్రి ఆశపడతా ఉంటాడు. అక్కడే ఉన్నారు ఆయన కూడా. ఎవరు? మొదటికి పెంచి పెద్ద చేసిన మొదటికి అక్కడే ఉన్నారు. కానీ అక్కడే ఆ రాజ్యంలో ఉన్న మంత్రి అయిన హామాను, తెలుసు కదా హామాను, కొంచెం అతనికి మనస్తత్వం ఎలా ఉందంటే అందరూ నాకు లోబడాలి, నా ఎదుట వంగి నమస్కరించాలని మనస్తత్వం కలిగిన వాడు. మోకరిల్లి నా ఎదుట వంగి నమస్కారం చేయాలనే మనస్తత్వం కలిగిన వాడు. కొంతమంది ఉంటారు అట్లాంటి వారు, అన్నే గౌరవించాలి, నేను గొప్ప చేయబడాలి. కానీ అలాంటి యూదుల చరిత్రలో మనకు తెలుసు యూదుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే, మేము ఏ మనుషులు ఎదుట మేము వంగం, ఎవరి ఎదుట వంగుతాం? మేము సర్వాధికారి అయిన దేవుని బిడ్డలం కనుక దేవుని ఎదుటే మేము తల ఉంచుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎదుట సాష్టాంగ పడతాం తప్ప ఏ మనుషులు ఎదుట మేము సాష్టాంగ పడమని వాళ్ళకొక నియమం ఉంది. ఉందా లేదా? వాళ్ళకేది మనకు లేదా నియమం? దేవుని బిడ్డలమైన క్రైస్తవులుగా పిలువబడుతున్న క్రీస్తు బిడ్డలమైన మనం ఎవరి ఎదుట మనం ఏమి సాష్టాంగ నమస్కారాలు పడాల్సిన అవసరం మనకు లేదు. ఈ రోజు ఎవరి ఎదుట సాష్టాంగ పడాలి? సర్వాధికారము కలిగిన సమస్తము ఎరిగిన మన దేవుడు, ఆయన ఎదుటే మనం సాష్టాంగ పడాల్సిన అవసరం కనపడతాం. హల్లెలూయా. అంటే తోటి వారిని గౌరవించడం వేరు, అర్థమవుతుందా? అట్లానే నేను ఎవరిని గౌరవించను, ఎవరిని పలకను, అది కాదు నేను చెప్పింది. గౌరవించాలి. చాలాసార్లు మొదటికే కూడా హామాన్ గారిని గౌరవించాడు, ప్రేమించాడు, ఆయన అధికారానికి లోబడ్డాడు. కానీ చాలా ఎవరికి హామానికి అది చాలా. ఇంకేం కావాలి? సాష్టాంగపడి నేల మట్టుకు వంగి దండం పెట్టాలంటే అది నా వల్ల కాదన్నాడు. మనకంటే కొన్ని నియమాలు ఉన్నాయి కదా. ప్రతిమలకి మొక్కం కాదు ఉంది. షడ్రక్ మేషకు అభిగులైన వారు మనం చూసాం, దానియేలు మనం చూసాం, లేఖనాలు మనం చూసాం, వాక్యం మనం చూసాం, లేఖనే మాకు ఆధారంగా మనం చూసాం ఈరోజు. కాబట్టి ఆ విధంగా ఆయన అనుకున్న పని జరగలేదని అనవసరం ఉట్టి పుణ్యానికి కోపం తెచ్చుకున్నాడు. నిజంగా నీకు ఆయన చూసినప్పుడు నేను గౌరవించలేదా, నీ అధికారాన్ని గౌరవించలేదా, నీ మీద ఏమైనా తిరుగుబాటు చేశాడా? మొదటికే ఏమన్నా నా కూతురు కాని కూతురు ఆ విధంగా మహారాణి అయిపోయింది కాబట్టి ఆ రాజ్యంలో ఏమన్నా పెత్తనం వెలగబెట్టాలి, ఏమైనా ఎప్పుడైనా ప్రవర్తించాడా? అవేమీ లేవే మొదటికేలో. నీకేంటంత ఆలోచన? పుట్టు పుణ్యానికి కొంతమంది అనవసరంగా అది అటువంటి మనస్తత్వం కలిగి ఉంటా ఉంటారు. అందరూ నన్నే గౌరవించాలి, లేకపోతే నా కాళ్ళ మీద పడాలన్న మనస్తత్వం ఉందనుకోండి, అది కొంతమందికి చెల్లుబాటు అవుతుంది. ఈరోజు
హల్లెలూయా. సరే, ఆ క్రమంలో మీకు తెలుసు మొత్తానికి ఆయన కక్ష పెంచుకొని, స్వార్థం పెంచుకొని, కక్షలోంచి పగ పెంచుకొని అక్కడి నుంచి ఒక చట్టం కూడా తీసుకొచ్చేసాడు. చక్రవర్తి గారికి తెలియకుండా ఏం తీసుకొచ్చాడు? చట్టం. ఏమని తీసుకొచ్చాడంటే, ఒక మొర్దెకై ఒక్కడే కాదు, మొర్దెకై యొక్క వంశము చరిత్ర, యోధా చరిత్ర కదా, యోధా వంశం అంతటా కూడా అసలు వీరెవ్వరు కూడా రాజును కానీ చట్టాలను గౌరవించట్లేదని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి, చక్రవర్తి గారిని కానీ రాజ్యాన్ని కానీ రాజ్య యొక్క చట్టాలను గౌరవించట్లేదని మొర్దెకై మీద కోపంతో యూదులందరి మీద కూడా అబద్ధ సాక్ష్యాలు పుట్టించి రాజుగారి చేత ఒక తాకీదు రాయించి రాజుగారి ముద్ర వేయించాడు. అర్థమవుతున్న మాటలు? ఆ ముద్ర వేయించాడు. ఆ ముద్ర ఏంటంటే యూదులందరినీ కూడా కొంతకాలం తర్వాత పలానా చంపివేయాలి, యూదులు ఎక్కడ కనపడినా, ఏ గ్రామంలో యూదులు కనపడినా వారందరిని హతం చేయాలి అన్న చట్టము హామాను కుట్రతో తీసుకొచ్చి, స్వార్థంతో తీసుకొచ్చాడు, దుర్మార్గంతో తీసుకొచ్చాడు. ఓ మాట నేను అంటాను, కక్షపూరితంగా ఎవరి మీద ఏదైనా చేద్దామంటే అది నెరవేరుద్దా? ఆనాటి కాలం నుంచి ఈనాటి కాల ప్రభుత్వాల వరకు మీరు చూడండి, మంచి ఉద్దేశం ఉండాలి తప్ప ఎవరి మీద కక్ష తెచ్చుకోవాలి, పగ తెచ్చుకోవాలి, ఒక పక్కన ఎవడో ఏడుతున్నా కూడా ఆడి బాధ మనం పట్టించుకోకూడదనే మనస్తత్వం కనుక మనకుంటే ఆనాటి రాజ్య ప్రభుత్వాల నుంచి ఈనాటి ప్రభుత్వాల వరకు కూడా అదే జరుగుతూ ఉంది. నిన్న మొన్న మన రాష్ట్రం జరిగిన ప్రభుత్వాల విషయం. హల్లెలూయా. అందుకని సహోదరి ఈ రోజున గమనించి అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. ఒకరినొకరు గౌరవించాలి, ప్రేమించుకోవాలి, సహాయపడాలి. వాళ్ళ ప్రభుత్వంలో కూడా మనం గమనిస్తే మనకు అధికారం వచ్చిందయ్యా అంటే ఏదన్నా చూడండి, ఏదైనా మనకు అధికారం వస్తే ఏం చేయాలి? మన బ్రతుకులో 10 మందికి సహాయం చేయాలి. అందరికి ఏది మంచిదో అది మనం చేయాలి. ఎవరు మరి ఏ విధంగా బాధపడుతున్నారో వాళ్ళ బాధ అంటే కనీసం అడిగి తెలుసుకోవాలి. రాజ స్థానంలో ఉన్నవారు, అధికార పీఠ మీద ఉన్నవారు, అవునా కాదు? ఎవరు బాధపడుతున్నా 1631 రోజులు అమరావతి రైతులు ఏం చేశారు? ధర్నా చేసి, మరి ఎండ అయినా వానైనా చలైనా 5 సంవత్సరాల నుంచి వాళ్ళు 1631 రోజులు టెంట్లు వేసుకొని కూర్చున్నారు, పట్టుదలతో చేశారు. ఆ విధంగా చూసినప్పుడు చాలా సందర్భాలు మనం చూసాం. కర్కశంగా ప్రవర్తించిందే తప్ప ప్రభుత్వం ఏనాడు కూడా వారి దగ్గరికి వెళ్ళి ఏంటి వారి కష్టమైన నిజంగా బాధ ఏంటో కనుక్కుందామని ఆలోచన రాదు. మరి రాకపోతే ప్రజలు టైం చూసి తీర్పు తీర్చారు. ప్రతిదానికి ఏముంది? బైబిల్ కూడా ఉంది, అదే చెప్పింది. ప్రతిదానికి సమయం ఉంది, సమయం వచ్చినప్పుడు ప్రజలు తీర్పు తీరుస్తారు. వాళ్ళు ఈ విషయాలు తప్పనిసరిగా గమనించాలి. వాళ్ళ కుట్ర చేత, స్వార్థపూరితం చేత హామాను ఏం చేశాడు? చట్టం తీసుకొచ్చాడు. కేవలము చూసినప్పుడు మొర్దెకై మీద కోపంతో యూదులందరి మీదకి చట్టం తీసుకొచ్చాడు. కాబట్టి 1, 2, 3 సార్లు జరిగింది, అదంతా జరిగింది. ఇంటికెళ్ళి తన భార్య బిడ్డలతో కూడా చెప్పాడు హామాను. ఒక రోజు ఏం చెప్పాడు? ఇట్లా ఒకడు నాకు ప్రతి పనికి అడ్డం వస్తున్నాడు, వాడు నాకు లొంగట్లేదు, ఆ విధంగా నాకు నమస్కరించట్లేదు అని చెప్పినప్పుడు 5వ అధ్యాయంలో భార్య కానీ తన యొక్క ఎవరో ఉన్నారు కదా, తన వారి స్నేహితులైన వారు ఎవరో ఉన్నారు, చదవండి. 5వ అధ్యాయం 19 వచ్చిన చదువు. 5:19 లేదా? ఎస్తేరు గ్రంథం 5:19 లేదా? నాకు కనపడుతుంది 10. 10 చదువు. 10 అమ్మా, సారీ, 5:10. హామాను కోపం అణుచుకొని ఏమనుచుకున్నాడు? కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను, తన భార్య అయిన జెరూహును పిలిపించి అధిపతులకు మీదను మొత్తానికి రాజు అంచెలంచెలుగా హామాను గొప్ప చేస్తున్నాడు, అవునా కదా? ఇవన్నీ కూడా చెప్పాడు. ఆ విధంగా రాజ్యంలో చక్రవర్తి గారి దగ్గర నాకు మంచి పేరుంది, ఆ విధంగా అంతకంతకు నేను గొప్ప చేయబడతానని చెప్పి తన స్నేహితులకి, తన భార్య అయిన జెరూషును పిలిపించి ఆ సంగతిని అని చెప్పి చాలా వార్త ఆ సంగతిని అని చెప్పి సంతోషపడ్డాడంటే. అక్కడ 12 వచ్చి మరియు గమనించాలి వాక్యాన్ని. ఇక్కడ లైట్లు తీసి ఇయ్యాలి, ట్యూబ్ లైట్లు. గమనిస్తే ఆలోచన చేస్తే మనం లేఖనాల్లో, అవునా, వెళ్ళి భార్య బిడ్డలతో తన సంతోషాన్ని పంచుకున్నాడు, తన స్నేహితులతో సంతోషాన్ని పంచుకున్నాడు లేదా? వారందరితో కూడా తన సంతోషాన్ని పంచుకొని మరి చెప్పినప్పుడు వారు కూడా సంతోషపడు. మంచివారు ఎప్పుడు కూడా ఎవరికి మంచి జరిగినా సంతోషపడతారు. మీరేమంటారు? దురాలోచన ఉన్నాడు అనుకోండి, తోటోడి మంచి జరిగితే ఇటు సంతోషపడతారు. అర్థమవుతాం వాక్యం? లోకంలో చిన్న స్లోగన్ ఒకటి చెప్తాను, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే ఏదైతే తప్పు లేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకుంటే ఏది తప్పులేదు. నేనే బాగుండాలి, ఎవడో బాగోకూడదంటే అది పెద్ద స్వార్థం. పోతాం, పట్టి కొట్టు పోతాం అంటే లోపల కొంచెం లోతుగా మాట్లాడాల్సి వస్తుంది. సహోదరుడా, ఇది గమనించాలి.
సరే వాళ్ళ హామాన్ వచ్చి తనకు కలిగిన పేరు ప్రతిష్ట అంతకుముందు రాని మరి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి, దీని అంతరం ముందు ఏం జరిగిందో మాట నేను మీతో చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఈ సంగతిని అని చెప్పి అంటే ఆయన సంతోషానికి మూలం ఏంటంటే రాజుగారితో పాటు చక్రవర్తి అయిన రాజుగారితో పాటు హామాన్ని విందుకు రమ్మని ఎస్తేరు పిలిపించింది. 5వ అధ్యాయం 3వ వచనం. రాజుగారి మనవి చేసింది, నేను ఒక విందు చేయించబోతున్నాను. అర్థమవుతుందా? నేను ఒక విందు చేయించబోతున్నాను. ఆ విందుకి ఎవరెవరు రావాలంటే చక్రవర్తి గారిని మీరను హామాన్ తప్ప ఇంకెవరు రావడానికి మిమ్మల్ని ఇద్దరిని ఆహ్వానించాలని చెప్పినప్పుడు అసలు నొప్పి తప్పిపోయిపోతున్నాడు. అబ్బా నన్ను కావాలని పిలిచిందని. 4వ అధ్యాయంలో ఏం జరిగింది? 3వ అధ్యాయం చివరిలో తాకీదు వేయించాడు, చట్టం తీసుకొచ్చాడు. యూదులందరి మీదకి ఏం రావాలా? ఉరికి రావాలా. యూదులందరినీ కూడా ఎక్కడ ఉన్నా కూడా కొంతకాలానికి ఉరిదిచ్చి చంపాలని చట్టం తీసుకొచ్చాడు. ఈ సంగతి విన్నప్పుడు 4వ అధ్యాయం మొదట్లో మొర్దెకైకి సంగతి తెలిసినప్పుడు మొర్దెకై బట్టలు చుంచుకొని గోని పట్టా కట్టుకొని మిక్కిలి విపరీత బిగ్గరగా ఏడ్చుచూ ప్రార్థన చేశాడంటే. హల్లెలూయా. అయ్యో నా జాతి అంతా ఏమైపోతా ఉంది. వింటున్నారు వాక్యం? ఉండారు అందరు ఇక్కడే? ఉండారులే, ఊరిని అప్పుడప్పుడు అట్టు అంటుంటారు. కాబట్టి సహోదరుడా 4వ అధ్యాయంలో ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు హామాను కుట్ర చేత ఈ చట్టం తీసుకొని వచ్చినప్పుడు సహోదరుడా మరి నిజంగా బట్టలన్నీ చింపుకొని గోని పట్టాలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్య బయలు వెళ్ళి మహాశోకముతో రోదనం చేసి ఏడుస్తున్నాడు, బిగ్గరగా ఏడుస్తున్నాడు. అక్కడ ఉన్న చట్టం ఏంటంటే, ఆ రాజ్యంలో చట్టం ఏంటంటే రాజు గుమ్మం ఎదుట ఎవడు కూడా గోని పట్టాకు వచ్చుకొని అటు ఏడవకూడదంట. అక్కడ అర్థమవుతుందా? గోని పట్టాకు వచ్చుకొని రాజ్యంలో అక్కడ మొదట గుమ్మం ఎదుట ఎవడు ఏడవకూడదు అక్కడ. కానీ ఈ రోజున తన జాతి మీదకి తన చచ్చిపోతాడని బాధ కాదు మొర్దెకైకి, తన జాతి వారందరి మీదకి నష్టం వచ్చింది. జాతి వారందరూ అసలు యోధా జాతినే లేకుండా చేద్దాం అనుకున్నాడు హామాను. గమనించాలి. హల్లెలూయా. చూడండి, కుట్ర చేత, స్వార్థం చేత, కోపం చేత, ఇంకేదైనా ఆలోచన చేత ఎవరికైనా ఒక వర్గానందరికీ నష్టపోయినా పర్వాలేదు అనుకుంటే ఇప్పటికీ సాధ్యం కాదు. ఆనాటి చేతి నుంచి ఈనాటి చేతి వరకు నిన్నటి వరకు కూడా జరిగింది మనం చూసి ఆంధ్ర రాష్ట్రం. హల్లెలూయా. అది తప్పు, అది మంచిది కాదు. పాలకులైన వారు ఎవరు కూడా అట్లా ఉండడానికి వీళ్ళు. కాబట్టి ఈ రోజున తన జాతి అందరిని నాశనం చేయబోతున్నప్పుడు బిగ్గరగా ఏడ్చాడంట. ఆ తాగి చూసుకొని చాలా బాధపడ్డాడు. కానీ అక్కడ ఏం చట్టం ఉంది నేను చెప్తున్నా మీకు, రాజు గుమ్మం ఎదుట ఎవడో కూడా గోని పట్టా కట్టుకొని అటు బూడిదలో కూర్చోకూడదు. ఈ సంగతి ఎస్తేరుకి తెలిసింది. కొంతమంది వెళ్ళి చెప్పారు, మీ నాన్నగారు అంట కదా, తండ్రి స్థానమే అన్న, అంతే కదా, మీకు తొందరగా అర్థం. మీ నాన్నగారు ఆ విధంగా గోని పట్టాకు వచ్చి రాజు గుమ్మం దగ్గర దగ్గరగా ఏడుస్తూ ప్రాజ్ఞాపన చేస్తానని చెప్పినప్పుడు ఎస్తేరుకి లోతుగా అప్పుడు తెలవక తన తండ్రికి బట్టలు పంపించింది. ఏం పంపింది? ఈ ఖాళీగా మీరు చదువుకోండి. ఇప్పుడు చదువుతున్నారు చాలా మంది. నేను చదువుతుంటే ఇంటికి వెళ్ళినా చదువుతాం కదా, ఇప్పుడే చదివితే తనకు అయిపోతుంది. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినా మళ్ళీ తీయటం పాడు, రేపు పొద్దున మళ్ళీ రేపు సాయంత్రం వస్తే కోటానికి, లేకపోతే ఆదివారం. అంతకుముందే మనం బైబిల్ తీసి చదువుతాం, లేకపోతే నేను చెప్పేసినప్పుడు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి అంటే అప్పుడు కూడా చదవరు. హల్లెలూయా. ఇప్పుడు చదివితే పని అయిపోద్ది. ఆయన చెబుతాడు, మనం చదువుతాం. మంచిదే, అట్లా చూడటం మంచిదిలే, కానీ కొంచెం శ్రద్ధగా వినాలి. 4వ అధ్యాయంలో జరిగిన సంగతి మనం గమనిస్తే ఆలోచన చేస్తే మరి ఆ విధంగా బట్టలు పంపించింది తన తండ్రికి. అయ్యా ఇలా ఉంటాం మంచిది కాదు, రాజ్యం అంటే ఆమెదే కదా ఇవాళ, ఆమె రానియాగా, ఇలా ఉంటాం మంచిది కాదని బట్టలు పంపిస్తే నేను ఎంత వేదనలో ఉన్నాను ఇప్పుడు ఇది బట్టలు కట్టుకుంటానని ఉన్న విషయం అంతా కూడా వర్తమానం పంపించాడు. మళ్ళీ తిరిగి మన యోధా జాతి అంతా మీద కూడా హామాను కుట్ర చేత ఏం తెచ్చాడు? పెద్ద చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్టం నేను చెప్తాను అంటే మీరు ఆగు. చట్టం చేత మరి పెద్ద చట్టం తీసుకొచ్చాడు. చట్టం చేత మనందరం నశించబోతున్నాం. కాబట్టి నీకు చింత లేదా? కొంచెం మాటలు ఉన్నాయి కదా, 4వ అధ్యాయం పైకి వచ్చిన నెత్తి మీద అంటాడు, నీకు చింత లేదా, నీకు బాధ లేదా, ప్రార్థన నీకేం నేర్పాను, నువ్వు కూడా ఆ విధంగా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ఎస్తేరుకి అప్పుడు సంగతి తెలియదు కదా ఆవిడికి. మొదటికి తండ్రి చెప్పిన మాటలు అర్థం చేసుకుని ఆలోచన కలిగి ఇంత కుట్ర జరిగిందా వెనకాలని తాను కూడా బాధపడి, తాను కూడా చింతపడి తన తండ్రికి తను మళ్ళీ ఒక వర్తమానం పంపిందా లేదా? పంపి నాకు విషయం తెలియదు, ఇప్పుడు తెలిసింది, నీ కుమార్తెగా నన్ను ఎంత ప్రార్థనతో ఎంత భయభక్తులతో నన్ను పెంచావు అయ్యా, నీకు తెలియదు కాదు. ఖచ్చితంగా నేను కూడా ఈ క్షణమే తీర్మానం తీసుకుంటున్నాను. అవునా? ఈ క్షణమే తీర్మానం తీసుకుంటున్నాను. నా కొరకే కాదు, మన జాతి అంతటి కొరకు, యోధా జాతి కొరకు. హల్లెలూయా. హల్లెలూయా. యోధా జాతి అంతటి కొరకు కూడా నేను తీర్మానం తీసుకొని ప్రార్థన చేయబోతున్నాను. నేను ఉపవాసం ఉండి నా చెలికత్తెలతో నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను, మీరు కూడా అక్కడ ప్రార్థన చేయండి. అక్కడ చక్కని మాట అంటది ఆవిడ, చట్టాలకు అతిక్రమించి, అవునా కాదు, చట్టం లేదు అసలు అక్కడ రాజ్యంలో అలా ప్రార్థన చేయటం. కానీ మరి న్యాయం కోసం ఆవిడ చక్కని మాట అంటది. 4వ అధ్యాయం ముందుకు వచ్చినాక చక్కని మాట అంటది. ఆ విధంగా చూసినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో న్యాయం కోసం నేను చట్టాలను అతిక్రమించి ఇక్కడ ప్రార్థన చేస్తాను. నాకు ఫోన్ ఇస్తే లైట్ ఇచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. మరి ఆ విధంగా మనం గమనించాలి. చట్టాలను అతిక్రమించి న్యాయం కోసం నేను ఇక్కడ నా చెలికత్తులతో నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తానని మరి ఎస్తేరు తీర్మానం తీసుకుని 4వ అధ్యాయంలో మరి వర్తమానం పంపించింది. ఎవరికి? మొర్దెకైకి. చూడండి, వాక్యం ఏంటి మన అందరి జీవితాల్లో కూడా దయచేసి మనం గమనిస్తే, దేవుని బిడ్డలమైన మనం ఒకరికొకరు ఒకరు ప్రార్థన చేస్తున్నాం. ఇది కష్టం వచ్చిందమ్మా అని వెంటనే తోటివారు కూడా అర్థం చేసుకొని నీకోసం నేను ప్రార్థన చేస్తానని మాట భరోసా తోటివారు కూడా మనకి ఇస్తే ఎంత బాగుంటుంది మన జీవితాల్లో.
హల్లెలూయా, హల్లెలూయా. చాలా బాగుంటుంది కదా. మనకు ఒకటి ప్రార్థనా బలం దొరుకుతున్నప్పుడు దేవుని బిడ్డలకి మనం అదేగా కోరుకునేది. ధనధాన్యాలు కోరుకోవట్ల, వెండి బంగారాలు కోరుకోవట్ల, ఎవడన్నా వచ్చి మనకి ఏదైనా ఆస్తి వాటావాలని కోరుకోవట్ల, ప్రార్థనా బలం కావాలి. హల్లెలూయా. ఇవాళ మొదటికి ఆ సంగతి తెలిసినప్పుడు నేను కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మన జాతి అందరినీ కూడా ఈ సంగతులు తెలియపరిచి వారిని పురుకొల్పని వర్తమానం పంపింది కదా. అసలు ఎంత సంతోషం అయిపోయిందో తండ్రి. చూడండి, ప్రార్థనలో బిడ్డలను పెంచితే, అందుకే అంటాడు బాలుడు నడవలసినప్పుడు వాడి త్రోవలో వాడిని మనం చూపిస్తే పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు చూడండి. దేవుని బిడ్డలను నిజంగా చిన్నప్పటి నుంచి దేవుళ్ళు పెంచితే ఎస్తేరుకి రానైనా మహారాణైనా గొప్ప ఐశ్వర్యం ఉన్న పెద్ద సంస్థానంలోకి వెళ్ళినా ప్రార్థన కానీ భయభక్తులు కానీ విడిచిపెట్టలేదంటే. హల్లెలూయా. సరే, ఆ మాట విని చాలా సంతోషపడ్డాడు. మొత్తానికి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పి ఆ తర్వాత ప్రార్థన తర్వాత 5వ అధ్యాయం మొదట్లో ఎస్తేరు రాణి గారు రాజుగారు ఇచ్చి వర్తమానం పెట్టింది. అయ్యా, ఒకసారి మీతో మాట్లాడాలి. వచ్చింది అది, ఇది కాదు వచ్చింది, అది కరెంట్ వచ్చింది. కాబట్టి సహోదర మనం గమనించాలి, ఆలోచన చేయాలి. ఎస్తేరు ఆ విధంగా తన యజమాని పిలిపించింది కదా. పిలిపించి నేను ఒక మనవి నీకు చేయాలని చెప్పినప్పుడు 5వ అధ్యాయం 3వ వచనం రాజుగారు అన్నారు. చూడండి, ప్రార్థన ఎన్ని పరిస్థితులు మార్చుతుందో చూడండి. వాళ్ళు మనం ఎక్కడన్నా ఏ పనికన్నా ఈ అధికారులు ఎవరి దగ్గర మనం వెళ్ళాలన్నా ముందు ఏ అధికారితో మాట్లాడుకొని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ లోకంలో ఎవరి దగ్గర మనకి పని అవ్వాలన్నా మన అధికారి, మన యజమాని, మన దేవుడు ఎవరు? మన కర్త, మన భర్త, మన దేవుడు, మన సమస్తము దేవుడే కనుక, మన ప్రభువు యేసుక్రీస్తు వారు మనకున్నారు కనుక ఆయనతో మనం మాట్లాడుకొని వెళ్తే ఇక్కడ దేవుడు పనులు సమకూరుస్తాడు. తప్పనిసరిగా సమకూరుస్తాడా లేదా? వెంటనే రాణిగారికి పిలిచి ఆ మాట చెప్పినప్పుడు ఆయన అన్నారు, ఒక మనవి మీతో చేయాలన్నప్పుడు అంటారు కదా, ఆయన రాజ్యంలో సగభాగమైన నువ్వు కోరుకు ఇచ్చేస్తానంటాడు. అంత పేరు తెచ్చుకొని ఇస్తారు. హల్లెలూయా. రాజ్యంలో రాజ్యం అంటే ఎంతో తెలుసు అయింది. 127 సంస్థానాలు ఉన్నాయి ఆయన. కూషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు అని బైబుల్ సెలవిస్తాం. 8వ అధ్యాయము 9వ వచనం తర్వాత చదువుకోండి, ఇప్పుడు వద్దులే అన్ని. అక్కడి నుంచి దాదాపు 127 సంస్థానాల మీద చక్రవర్తి అంటండి ఎవరు. అందుకని మన భారతదేశం కూడా ఇక్కడ కనపడుద్ది ఎస్తేరు గ్రంథంలో. ఇండియా భారతదేశం కాబట్టి హిందూ దేశం కూడా ఇక్కడ మనకు కనపడుతుంది అనమాట. ఆ దేశం వరకు ఈ దేశాలన్నింటి మీద ఆ రోజున ఆయన చక్రవర్తి అంట. ఎస్తేరు ఒకప్పుడు అంటే మన మీద కూడా ఎస్తేరు మనకి రాణిగా ఉన్నారు ఒకప్పుడు. హల్లెలూయా. టచ్ ఉంది మనకి, ఉందా లేదా? మరేంటో చెప్తారు లోకంలో అర్థం కాకుండా. సరే, మనం చూద్దాం. ఈ 127 సంస్థానాలు కూడా సగభాగమైన ఇచ్చేస్తానంటున్నాడు ఎవరు? చక్రవర్తి. ఆవిడ ఉంది, అంత దయని నా మీద ఉన్నందుకు నేను చాలా సంతోషంగానే రాసేమనలే ఏమంటే ఇప్పుడు మేడం గారికి అట్ట అవకాశం ఇవ్వాలి, కానీ నీకు మరి రేపు వచ్చే నెలలో ఒక నెక్లెస్ కొందాం అనుకుంటున్నాను. మరి పిల్లలు చదువులు ఉన్నాయి, నెక్లెస్ చదువులు మెల్లగా గడదాంలే, నెక్లెస్కి వెళ్తే పోద్దాము. పిల్లల చదువులకి మెల్లగా గడదాంలే, కానీ ముందే మళ్ళీ అవకాశం పోద్దాము. వందనాలు. 120 సంస్థానాలు దాదాపు 60 పైసలకు వస్తాయి లేదా? ముందు రాసేయండి, తర్వాత మా జాతి సంగతి తర్వాత కానీ అట్లా అలా. మీ దయ నా మీద అంత ఉన్నందుకు నేను చాలా సంతోషాలే, కానీ నాకు ఈ లోక సంబంధమైన ఏమీ నేను ఆశించట్లే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మనవి నేను చేసుకుంటున్నాను. ఏంటా మనం అంటే, దయచేసి నేను ఒక విందు చేయబోతున్నాను. ఆ విందుకి మీరను హామాన్ గారు రావాలి. మీరను అప్పుడు అక్కడ ఈ మాట విన్నాడు హామాన్. విన్నాడా? వెళ్ళి సంతోషంతో తన భార్య స్నేహితులతో చెప్పాడు, ఇట్లా రాణిగారు ఎస్తేరు రాణిగారు విందుకి చక్రవర్తి గారు కూడా నన్ను ఇంకెవరిని పిలవాల, మమ్మల్ని రమ్మంది, అంత పేరు నేను సంపాదించానని చెప్పినప్పుడు భార్యను స్నేహితులు పిల్లలు సంతోషపడ్డారు. సంతోషపడి చివరిలో ఆయన అన్నాడు కదా మాట, అంతా బాగానే జరిగిపోతుంది కానీ రాజ్యంలో నాకు ఎదురులేదు, కానీ ఒక్కడి వలన పద్దాకలు తలకానైపోతుంది. ఒక్కడేవాడంటే మొదటికే ఒకరితో తలకానే పిసికిచ్చిపోతున్నాడు, ఇసుకిచ్చేస్తున్నాడు. ప్రతి పనికి నాకు ఆ విధంగా అతను నేను తట్టుకోలేకపోతున్నాడు, అతను నాకు లొంగట్లేదని ఆ విధంగా తన భార్య స్నేహితులు చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఆ ఒక్కడు ఇంత రాజ్యం అంతా నీ వెనకాలన్నప్పుడు రాణిగారిని నేను ఆహ్వానించి ఆ విధంగా పిలిచినప్పుడు ఆ ఒక్కడి సంగతి పెద్దగా లెక్క చేస్తావేంటి? ఏదో ఒకటి చేసి ఉరికొయ్య ఒకటి తయారు చేసి, ఎంత ఉరికొయ్య కొలతలు కూడా ఉండే అక్కడ, ఎంతమ్మా 50 మూరలు ఎత్తుగలిగిన పెద్ద ఉరికొయ్య ఒకటి తయారు చేసి వేసే అయితే అయింది, నీకు ఎదురు లేకుండా చేసుకోమని భార్య స్నేహితులు కూడా సలహా ఇచ్చారు. మొదట తర్వాత చెబుతాలే మళ్ళీ. ఇంకా భార్య స్నేహితులు కూడా ఏమి ఇచ్చారు? సలహా ఇచ్చారు. మొత్తానికి అవన్నీ కూడా ఆ భార్య స్నేహితుల సలహా మేరకు మంచి ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడంటే, మంచి ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు. సరే, ఆరోగ్యం ఇచ్చేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? కొద్దిగా శ్రద్ధగా అనాలి మీరు రిపోర్ట్. ఏమంటారు? విందు కూడా ఉందిగా, ఈ విందుతో పాటు ఆ విందు కూడా ఉంది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ఆ పని లేదు కాబట్టి కొంచెం పావుగంట లేట్ అయినా వినాలి. మీరు వింటారులే మంచివాళ్ళుగా మీరు. హల్లెలూయా. అట్లాగే మరి పిల్లలకి ఈ ఒక్క ముద్ద, అమ్మ ముద్ద, నాన్న ముద్ద అని పెడతా ఉంటారు కదా. కాబట్టి అట్లాగే నేను కూడా కొంచెం మొదలు పెట్టాలి. ఇప్పుడు మొత్తం 4వ అధ్యాయాన్ని చదువుతా కూర్చున్నాను, చాలా టైం ఉంది, అందుకని వివరంగా చెప్పేస్తున్నాను. 6వ అధ్యాయం వచ్చేటప్పటికి చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. ప్రార్థన శక్తి ఎంత గొప్పదో చెప్పరా?
చూడండి, 4వ అధ్యాయంలో మొర్దెకైను యూదులందరూ ఎస్తేరు చెలికత్తెలు అందరూ ఏం చేశారు చెప్పాలి? ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని తమను తాము తగ్గించుకొని బూడిదలో కూర్చొని బూడిద తమ మీద వేసుకొని దేవుని దగ్గర అంగలార్పు ప్రార్థన చేశారు. చేశారా లేదా? హల్లెలూయా. ప్రార్థన తర్వాత జరిగిన సంగతులు. ప్రార్థన 4వ అధ్యాయంలో జరిగింది, అవునా కదా? 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఎస్తేరు రాణి లీడ్ తీసుకుంది. యూదులందరూ ఇంకా ప్రార్థనలోనే ఉండారు. అక్కడ వాళ్ళు ఏం ప్రార్థన ముగించి ఏ కథ మొదలుపెట్టింది, ఏం చేస్తే బాగుంటుంది, త్వరగా చేయాలి. అక్కడ చట్టము పెట్టేశాడు ఆయన. హామాను చట్టం విధించేశాడు. పలానా డేట్ కూడా వచ్చేసింది. ఆ డేటున యూదులందరూ ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో, ఇప్పుడు మన ఊరు ఉందనుకోండి గుంటుపల్లిలో, ఇక్కడ ఎవరైనా యూదులు ఉన్నారు అనుకో, ఆయన అడగవసరలా, ఆ యూదుడు అయితే చాలు నువ్వైనా చంపేయచ్చాడు. అట్లాంటి భయంకరమైన చట్టం తెచ్చాడు హామాను. మీకు అర్థమవుతుందా? తోటోడిని ఏమైనా హత్య చేయాలంటే నేరమా కాదా? కానీ ఏ చట్టం వచ్చింది? వాడు యూదుడైతే చాలు, వాడిని వాడి కుటుంబాన్ని నువ్వు చంపేసేయచ్చు, ఎవడైనా రాజ్యంలో ఉన్నవాడు చంపేయచ్చు. అట్లా ఆ సంస్థానంలో ఎక్కడ కనపడినా, ఎక్కడ యూదుడు అనేవాడు ఎక్కడ కనపడినా కూడా చంపేయటం చట్టం తీసుకొచ్చాడు. చాలా బాధ వచ్చేసింది ఎస్తేరు. తీర్మానం తీసుకుంది, చక్క పావులు కదుకుంది, చక్క ఆలోచన చేసింది, దేవుని దగ్గర ప్రార్థన చేసింది, దైవ జ్ఞానాన్ని పొందుకుంది. ఆ ప్రకారంగా మరి ఏం చేస్తే బాగుంటుందని ముందుకు రచించినప్పుడు ఇటు మన ప్రార్థనతో పాటు దైవుని కృప కూడా మనకు తోడవాలి కదా. హల్లెలూయా. మరి ఆ విధంగా వారు చేసిన ప్రార్థన బట్టి 6వ అధ్యాయంలో రాజుగారికి ఆ రాత్రి నిద్ర పట్టలేదంటే, 6వ అధ్యాయం మొదట్లో రాజుగారికి నిద్ర పట్టనందున మరి రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయిగా అది రాజు ఎదుట చదివి వినిపించబడిను. ద్వారపాలకులైన బిక్తాను తెరాషును రాజు యొక్క 2 నపుంసకులు రాజు అయిన అహష్వేరోషును యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లుగా అందులో రాయబడి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు 2 ద్వారపాలకులు చక్రవర్తి గారిని చంపుదామనుకున్న సంగతులు మాట్లాడుకోవటం మొర్దెకై విన్నాడు. ఒక రోజున విన్నాడా? దేవుని బిడ్డలకి దేవుని కృప అలా ఉంటుంది. విని ఆ విధంగా చక్రవర్తి గారి మీద జరుగుతున్న ఈ హత్యా ప్రయత్నాన్ని తెలియపరిచి, సమాచార గ్రంథంలో రాసి తెలియపరిచి రాజుగారిని కాపాడాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడాడు. ఇదంతా సమాచార గ్రంథం. ఏ గ్రంథం అంట? ఇన్ఫర్మేషన్ బుక్ అన్నమాట. ఆ సమాచార గ్రంథంలో ఈ సంగతి అంతా రాయబడి ఉంది. చూడండి, ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్టకపోవడం ఏంటి? ఆ రాత్రి సమాచార గ్రంథం తేపించుకోవడం ఏంటి? ఆ రాత్రి దాన్ని చదివి వినిపించుకోవడం ఏంటి? అక్కడ మొర్దెకై యొక్క గొప్పతనం రాయబడి ఉండటం ఏంటి? మొర్దెకై తన ప్రాణ రక్షణ కొరకు ఎలా చక్కగా సహాయం చేశాడు అక్కడ రాయబడి ఉండటం ఏంటి? దేవుని ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుంది. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడంట. ఎట్ట సాధ్యం? అంతే సాధ్యం. హల్లెలూయా. టైం బాగుంటే 164 అయినా వస్తే ఎన్నైనా వస్తాయి. అంతే, టైం బాగుంది. సహోదరి ఈ రోజున వాక్యమైన మనందరి జీవితాల్లో కూడా కొద్దిగా అప్పుడప్పుడు అటు వెళ్ళొస్తా ఉంటాను, ఆశ్చర్యపోమాకండి. కాబట్టి సహోదరుడా, వాక్యమైన మన జీవితాలు మనం గమనించాలి, ఆలోచన చేయాలి, అవునా కాదా? ఆ రాత్రికాల సమయంలోనే ఇదంతా జరిగిపోయింది. ఆయన తెచ్చాడు. వెంటనే రాజు ఏమన్నాడంటే, అమ్మ ఇంతగా నా ప్రాణాన్ని కాపాడిన మొర్దెకై ఎవరు పలానా ఎస్తేరు సౌండ్ తెలుసుకున్నాడు, అర్థమైపోయింది ఆయనకి ఏదన్నా బహుమతి ఇచ్చారా, ఆయన పేరు గొప్ప చేయబడిందా అని అడిగితే ఆ పనివారు చెప్పారు ఆయన పేరు గొప్ప చేయబడలేదు, ఆయనకి ఏ బహుమతి ఇవ్వబడలేదు. వెంటనే ఆజ్ఞాపించాడు. ఎవరుండారు అక్కడ నా ఎదుటిగా? ఎవరున్నారు నా ఎదుట? మరి అర్థంగా వెంటనే ఆ పనివారు, బయట హామాన్ ఉన్నారండి. బయట ఎవరున్నారు? హామాన్ ఉన్నారు. అర్జెంటుగా హామాన్ పిలిపించారండి. చక్రవర్తి గారు కబురు పెట్టాడు. హామాన్ గారిని పిలిపించాడు. హామాన్ గారిని పిలిపించి హామాన్ గారితో చక్రవర్తి ఇలా అంటున్నాడు. 5వ వచనం చదువు. 6:5. రాజు సేవకులు వేలినవాడా చిత్తగించుము రాజుతో చెప్పగా లోపలికి వచ్చును. ఏమి చేయవలనని గణపరచ తనలో తాను అనుకొని మీరు ఆగాలి ఇక్కడ. అర్థమైందా? లోపలికి పిలిపించాడు. హామాన్ లోనికి వచ్చాడు. రాజుగారు హామాన్ అడుగుతున్నాడు, అబ్బాయి ఒక వ్యక్తిని రాజుగారు బాగా గణపరచాలంటే ఎట్లా గణపరిస్తే అతను గణపరచొచ్చు అని అడిగాడు. బాగా గణపరచ ఎట్లా ఉండాలంటే అట్లా ఉండాలా. నేను అమరావతి చంద్రబాబు గారు వెళ్తుంటే ఎట్లా 1000 కేజీల పూల వర్షం కురిపించారు, అంత గొప్పగా ఉండాలి. హల్లెలూయా. సింక్ అయింది కాబట్టి చెబుతున్నాడు, టైంకి వేరే కాదు. వాక్యము నేను జరిగిన సంగతి సింక్ అయింది కాబట్టి చెబుతున్నా. అప్పుడు అట్లా అంత గొప్పగా ఉండాలా, అట్లా చూస్తే ఆశ్చర్యం అందరికీ అద్భుతంగా ఉండాలా. ఆ విధంగా ఒక వ్యక్తిని రాజుగారు కనపరచాలంటే ఏమేం చేస్తే బాగా చేశారు, చాలా గొప్పగా కనపరిచాడు రాజు అని ప్రజలందరూ చెప్పుకోవాలి. నేను కనపరిచిన సంగతి 127 సంస్థానాల్లో కూడా ఈ వార్త వెళ్ళిపోవాలా. అంత బాగా ఒక వ్యక్తిని కనపరచాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుందని హామాన్ అడిగాడు. హామాన్ మనసు అనుకుంటాడు, నేను తప్ప ఎవడే ఉంటాడు, నన్నే
ఖచ్చితంగా నేను తప్పక రాజుగారికి ఇంకా ఇష్టం ఏమైనా ఉన్నారు. ఇవాళ ఆయన సెకండ్కి ఆయన చేతి కింద నేనే ఉన్నాను కనుక నన్నే గణపరచ అపేక్ష కలిగి ఉన్నాడు, నన్నే గణపరచ రాజుగారు ఇష్టం కలిగి ఉన్నాడు అని మనసు అనుకొని చెప్తాను మనసు అనుకొని ఇట్ట గణపరచాలని కింద వివరాలు చెప్తున్నాడు. వందనాలు మీకు. హల్లెలూయా. ఎట్ట గణపరచాలి చదువు. రాజు గణపరచ అపేక్షించువానికి చేయతగిన విధమేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకొని రాజు గణపరచ అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజ వీధులలో అతను నడిపించుచు, రాజు ఎవరినైతే గణపరచ అపేక్షించుచున్నాడో ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపు వేయవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఘనతంతా నాకే వచ్చుది అనుకొని సీట్లు హాట్లు అన్నీ కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడంటే మరి గణపరచవలసిన విధం ఏమనగా రాజు ధరించు రాజవస్త్రాలు. ఏ వస్త్రాలు? రాజుగారు ధరించే రాజవస్త్రాలు, రాజుగారు ఎక్కే గుర్రం, రాజుగారు తల మీద పెట్టుకునే రాజ కిరీటము. దొరికిందే ఛాన్స్. మనది కాకపోతే ఎక్కడ దాకా డాకొచ్చు అంటే అది సామెత ఉంటుంది. సహోదరుడా, ప్రియగొత్తే పెనాలు కూడా తాగే రకాలు ఉంటారు లోకంలో చెప్తా ఉంటారు. నాకే ఈ ఘనతంత అనుకొని, చూడండి వాక్యం, నాకే ఈ ఘనతంత అనుకొని రాజుగారి వస్త్రాలు, రాజుగారి గుర్రం, నేను మళ్ళీ అడుగుతా చెప్పాలి మీరు. రాజుగారి వస్త్రాలు, రాజుగారి గుర్రం, రాజుగారి కిరీటం, ఒకటి మూడు తీసుకొని దగ్గర రావాలి. వచ్చి అతన్ని తీసుకొచ్చి అతని దగ్గర అందరూ జనులు చూస్తుండగా ఆ వ్యక్తికి ఎవరైతే రాజు గణపరచాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి దగ్గర తీసుకురాగా ప్రజలందరి ముందు ఆ వస్త్రాలు అతనికి ఇవ్వాలి. అవి ధరించుకోవాలి. ఆ వ్యక్తి ధరించుకున్న తర్వాత రాజుగారి గుర్రం మీద ఆ వ్యక్తి ఎక్కాలి వద్దా? రాజుగారి కిరీటం అతను ధరించాలి. రాజుగారి కిరీటం వేరేవాడు ఎవడని ధరిస్తాడా? కుదురుద్దా? కాబట్టి కుదరదు. కాబట్టి ఈ రోజున అవన్నీ ధరింపజేసి పైగా అతని ముందు రాజుగారు గణపరచదలుచుకుంటే ఇంత గొప్పగా గణపరచగలడు, రాజుగారు ఘనత ఒక వ్యక్తికి తీసుకురావాలంటే ఇంత గొప్పగా వ్యక్తిని గణపరచగలడు అని అందరికీ చాటింపు వేయాలి. ముందర ఒక వ్యక్తి నడుస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా చేస్తే అయ్యా మీ పేరు మారుమోగిపోతుంది 120 సంస్థానాలని చక్రవర్తి గారు సలహా ఇచ్చాడు. హామాన్ ఉన్నారు అందరు ఇక్కడే. హామాను సలహా ఇచ్చాడు. ఇస్తే మొత్తానికి ఇవన్నీ బాగుందయా, బ్రహ్మాండంగా చెప్పావు, నేను ఊహించిన విధంగా నా రాజవస్త్రాలు, అవునా, నా రాజగుర్రము, తర్వాత నా కిరీటము, ఇవన్నీ తీసుకొని నువ్వేం చేస్తావంటే 10వ వచనం. అందుకు రాజు నువ్వు చెప్పిన ప్రకారమే తీసుకొని చచ్చింది గొర్రె. అసలు మీరు ఒక్కోసారి ఉంది అసలు మీకు ఏమన్నా ఇంత వాక్యం చదివి హల్లెలూయా మీరు అసలు ఎంత ఎగిరి గంతేయాలి ఇప్పుడు? ఏంటో సప్పగా ఉండాలి. కొన్ని దొరికినప్పుడు ఎగిరి గంతేయాలి కుదిరితే అని మీరు అంటున్నారు. మనసులో వేసాను సార్, మీకు కనపట్టలేదు. మనసులో మేము ఎంత గంతేసామో తెలుసా? హల్లెలూయా. సరే, బాగానే చెప్పావు అబ్బాయి హామాను, నువ్వు చెప్పిన ప్రకారంగా ఇవన్నీ నువ్వేం చేస్తావంటే శీఘ్రముగా ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి మరి రాజు గుమ్మం దగ్గర కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తున్న యూదుడైన మొర్దెకైకి అలాగే చేయము, నువ్వు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా విడవక అంతా చేయమని, ఆ ప్రకారంగా అతడు గణపరచబడాలని ఆ పని నీకే అప్పచెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పని ఎవరికి అప్పచెప్తున్నాను? అసలే కడుపు మండిపోయి ఆడి మీద చూస్తుంటే ఆడిని ఊరేగించాల్సిన కర్మ ఈడికి పెట్టింది. అవునా కదా? అసలే ఆడి మీద చచ్చే మంట, కోపం. ఆడి కోసం 5వ అధ్యాయం చివరిలో ఉరికే రెడీ చేసి వచ్చాడు ఇంటికాడ. ఏం రెడీ చేశాడు? ఉరికే రెడీ చేసి వచ్చాడు. భార్య స్నేహితుల మాటలు విని చేసి వచ్చాడా లేదా? చేసి వచ్చాడు. తీరా ఇక్కడికి ఎగురుకుంటా ఏదో అవుద్దని వస్తే ఏదో అయ్యింది, ఏదో అవుతే ఏదో అయ్యింది. ఇవాళ తనను ఊరేగిస్తపడతాడని ఏదేదో కలగంటే ఇవాళ తన శత్రువైన హామాను, అవునా, ఊరేగించబడటానికి సలహాలు మొత్తం ఈయన ఇచ్చినట్టు అయ్యింది. దేవుడు ఎంత గొప్పవాడు గమనించండి. హల్లెలూయా. అందరూ దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్పవాడు దేవుడు చూడండి. దేవునికి నమ్మకం కలిగి ప్రార్థన చేస్తే తన బిడ్డలైన వారిని ఎంత గొప్ప చేయాలో, ఎక్కడ గొప్ప చేయాలో, శత్రువులు ఎదురు తల ఎత్తువాడుగా ఉంచుతానన్నాడు దేవుడు. అన్నాడా లేదా? శత్రువులు ఎత్తి మీద నిప్పులు గొప్పగా పోసేలాగా చేస్తా అన్నాడు దేవుడు. అద్భుతాలు చేస్తాడు దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు ఈ రోజున. అందుకనే ఎంత గొప్ప దేవుడు కలిగి ఉన్నావు మనకు తెలవాలి. మొదట తెలవాలా వద్దా?
మొదటికి అక్కడ కూర్చొని శుభ్రంగా ప్రార్థన చేస్తుంటే ఎన్ని కార్యాలు దేవుడు తీసుకొచ్చాడు. తెలియకుండానే దేవుని చిత్త ప్రకారంగా ఆ విధంగా శత్రువు ఎదుట మరి ఘనత తీసుకొచ్చాడు, జనులందరి ఎదుట ఘనత తీసుకొచ్చాడు. ఇవాళ చూసినప్పుడు హామానికి ఆజ్ఞ ఇచ్చాడంట చక్రవర్తి. ఆ ప్రకారం హామాను ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకొని తప్పదుగా. ఇప్పుడు ఏదైనా బయటపడ్డాడు అనుకోండి, మొత్తం కూపీలు అవుతాడు చక్రవర్తి. అసలే నోరు మూసుకొని ఎంత చచ్చిపోయి ఉంటాడు, బెక్క చచ్చిపోయి ఉంటాడు. అవునా? పైగా అసలే కోపంతో ఉన్న అతన్ని ఊరేగించే పని కూడా ఇతనికి. అతను ఎంత బాగా ఊరేగించాలో కూడా అప్పుడు ఆ సంగతి ముందే తెలిస్తే, హామాన్ అన్న సంగతి ముందే తెలిస్తే రాజవస్త్రాలు, రాజగుర్రము, రాజకిరీటం చెప్పేవాడు కాదు. తనకు అనుకున్నాడు ఘనత. వందనాలు మీకు. హల్లెలూయా. ఎందుకు వందనాలంటే కొంతమంది బాగా ట్యూబ్లైట్ లాగా కనబడతారు, కొంతమంది చెప్పు కదా అన్నట్టు చూస్తున్నారు. ఎంత గొప్ప కార్యం తెలుసా, ఎంత అద్భుతమో తెలుసా. ఆనాడు కదా ఈనాటి వరకు కూడా దేవుడు ఉన్నవాడు. హల్లెలూయా. దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా న్యాయం చేసే దేవుడు. ఏ ప్రభుత్వాలు ఏనాడికైనా కూడా దేవుడు న్యాయమే చేస్తాడు. ఏది న్యాయమో అదే చేస్తాడు. కాబట్టి సహోదరుడా, ఈ రోజున ఆ పరిస్థితి జరిగింది. ఇంకేం చేస్తాడు? నోరు మూసుకొని అవన్నీ కూడా తీసుకొని చదువు అక్కడ మాట. ఇప్పుడు చూడండి, సీన్ ఎట్టుందో చూడాలి మీరు. గుర్రాన్ని నడిపించేది ఎవరు? హామాన్. గుర్రం మీద ఎవరు ఉన్నారు? గుర్రం ఎవరిది? రాజుగారు. గుర్రం మీద ఉంది ఎవరు? మొదటికే వస్త్రాలు ఎవరి? రాజుగారు. కిరీటం ఎవరిది? రాజుగారు. మరి ఆ విధంగా గుర్రం నడిపిస్తుంది హామాన్. రాజుగారు అన్నాడు, నీకన్నా గొప్పవాడు ఎవడు ఉన్నాడయా? ఆ ఘనత అవునా మరి నీకే వస్తుంది, నువ్వే నడిపించమన్నాడు. ఆ పని అనుకోకుండా జరిగింది ఇదంతా. కాబట్టి ఆ నడిపించుకుంటే ముందర చాటింపు వేస్తున్నాడు. ఏమని చాటింపు అంటే, రాజు గణపరచదలుచుకుంటే ఇంత గొప్పగా కనపరుస్తాడని చూపిస్తా చెప్పాలంటే అండి. హల్లెలూయా. వాళ్ళ బళ్ళు వాళ్ళు అవుతాయి చూడు. పైకి ఏం చెప్పాలా? చూపిస్తా చెప్పాలా. మా గుర్రం యొక్క నా ఇది ఉంటుంది కదా, వారు పట్టుకొని నడిపిస్తా గుర్రాన్ని. అవునా? ఆ సీన్ ఒకసారి ఊహిస్తే నాకు భలే ఉంది. అబ్బా మొదటికే ఎంత గొప్ప విలువ ఇచ్చావు నాయన మొదటికై. అవునా కాదా? సహోదరుడా, ఇవాళ నిజంగా దేవుడు అన్న మాట చాలా సందర్భాలు అన్నారు చూడండి. తన బిడ్డలుగా మనం ఉండగలిగితే, సింహపిల్లలైన ఆకలి కలిగి లేమి కలిగి ఉంటేమో కానీ తన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన ఏ మేలు కూడా కొదువై ఉండదండి. హల్లెలూయా. బైబుల్ సర్వీస్ దేవుని ఆశ్రయించిన నరుడు ధన్యుడని, దేవుడు ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదని లేఖనం సెలవిచ్చినట్టుగా అద్భుతమే జరిగింది అక్కడ. అవునా కదా? ఆ ప్రకారం ఊరు వాడంతా ఊరేగించాడు చచ్చినట్టు. అవునా? చచ్చినట్టు ఊరేగించాడు. పైగా మరి ఊరేగిస్తా మళ్ళీ మైకు ఓడి పెట్టాలి కదా, పెట్టాడా? ఆ మైకులో చెబుతా ఉన్నాడు, ఇదిగో రాజు చేత కనపరచబడుతున్నా ఈ మొర్దెకై రాజు ప్రాణాలు కాపాడి రాజుకు సహాయం చేసిన ఈ మొర్దెకైని ఆయన పొగుడుతూ తిరగాలి. మళ్ళీ పైగా తిరగాలి, పొగుడుతూ తిరుగుతాలి. ఈ మొత్తం అంతా జరిగిపోయింది. కిందకు వచ్చామ్మా. వచ్చను చచ్చి అది పరిస్థితి. ఇంకంతకన్నా ఏం చేస్తాడు హేడు? ఏదో జరుగుద్ది అనుకుంటే ఏం జరిగింది? ఏదో జరిగింది. కాబట్టి సహోదర తారుమారు అవుతాయి, ప్రార్థన తారుమారు చేస్తుంది పరిస్థితులను అనేది చాలా వాస్తవ సత్యం. అందుకనే తర్వాత మొదటికే రాజగుమ్మం దగ్గర దిగిచారు. అయితే హామాను తలకప్పుకొని దుఃఖించుతూ తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడండి. హామాను తనకు సంభవించినదంతా కూడా తన భార్య అయిన జెరూషకును తెలపగా ఎవరి చేత అతని మీద హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సాగు కబుర్లు చల్లగా చదువుతున్నారు. వీళ్ళు కూడా ఇంటికి వచ్చినాడు. ఉరుకు 5వ అధ్యాయంలో ఉరుకు సిద్ధం చేయమంది వీళ్ళే సలహా చెప్పింది. ఇప్పుడు 6వ అధ్యాయంలో ఈ జరిగిందంతా అక్కడ జరిగిందంతా చెప్పి నేను ఒకటి అనుకుని వెళ్తే ఒకటి జరిగింది. ఆ శత్రువుని జీవితాంతం నేను ఊరేగించాల్సింది ఊరంతా తిప్పి అతని చేత ఆయన పొగడాల్సి వచ్చిందని మరి దుఃఖించు ఈ సంగతి అంతా భార్య స్నేహితులు చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, ఓహో నువ్వు చెప్పింది ఆ మొదటికే సంగత, మేము అట్లా అనుకోవాలా. ఆయన యూదుడు అనుకుంటా కదా, యూదుడు అయిన ఎడల, యూదు వంశపు వాడి అయిన ఎడల అతడు దేవుని బిడ్డ కనుక, అతడు ప్రార్థనాపడు కనుక, అతడు దేవుని ఆరాధించేవాడు కనుక ఖచ్చితంగా వారు అన్న మాట ఏంటంటే అతని మీద నీకు జయము చెప్పాలి. మీరు అందరూ అతని మీద నీకు జయము కలుగదు. హల్లెలూయా. అతని చేత ఆవశ్యముగా నువ్వు చెడిపోతావని చెప్పారు. ఇప్పుడు అతని చేత ఆవశ్యముగా ఎవరి జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళామని ఇప్పుడు చెబుతున్నారు తీరిక. జ్ఞానులు స్నేహితులు భార్య, జ్ఞానులు స్నేహితులు భార్య ఇప్పుడు చెబుతున్నారు. అందుకనే ఎవరి జోలికి వెళ్ళకూడదు, వాళ్ళ జోలికి వెళ్ళాం. అతని చేత ఆవశ్యంగా నీకు నష్టము కలుగుద్దని చెప్పినట్టుగా లేఖనం సెలవిస్తాను. ఇంకా వారు మాట్లాడుచుండగా ఎస్తేరు చేయించిన విందుకు హల్లెలూయా. ఇంకా అసలు కార్యక్రమం అవలా. ఈ లోపల ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. అసలే చచ్చిపోయాడు సాగున. అవునా? ఇంట్లోకి వెళ్తే భార్య వాళ్ళు కూడా చెప్పారు అతను మొదటికే యూదుడు అయినాడు. చూడండి యూదుడికి ఎంత విలువ ఉందో ఈరోజు.
యూదుల గొప్పతనము శత్రువు భార్యకు కూడా తెలిసింది. మీరేమంటారు? హల్లెలూయా. దేవుని గొప్పతనము, ప్రభు గొప్పతనము దెయ్యాలకు కూడా తెలిసింది. లేఖనాలు చూసాం. దెయ్యాలకు కూడా నజరేయుడైన యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని నశింపజేయ వచ్చితావా అని అడగనే కదా. వాళ్ళు దేవుని బిడ్డలు కదా. అట్లా సర్వోన్నతుడైన కుమారుడు ఎవరు? దావీదు కుమారుడు ఎవడు? ఆ ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప రక్షణ మనం పొందుకున్నాము. ఆ దేవుడిని మనం ఎలా ఆరాధించాలి, మన దేవుడిని మనం ఎంత గొప్ప చేసుకోవాలి. ఈ రోజున కొంచెం జాగ్రత్త. ఎంత గొప్ప చేసుకుంటే అంత మంచి విలువ మన జీవితాలు. సామాన్యమైన దేవుడిని కలిగిలేము. ఈ రోజున చాలా గొప్ప దేవుని కలిగి ఉన్నాం కనుక ఆ దేవుడిని ఎంత గొప్పగా మనం ఆరాధించి ఎంత గొప్పగా ఆయన పనిచేస్తే అంత ఆశీర్వాదం మన జీవితాలు. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ చెప్పారు. ఎంతో కబురు రానే వచ్చిందా? పక్కన తప్పదుగా రాణిగారు విందు, దానికే సమరపడ్డాడు ఈయన. సరే వచ్చింది. 7వ అధ్యాయం వచ్చిన తర్వాత మళ్ళీ రాజుగారు అడుగుతున్నారు. హామాను వచ్చాడు, రాజుగారు వచ్చారు, విందు సిద్ధమైపోయింది. విందు కూర్చున్న తర్వాత నీ విజ్ఞాపన ఏంటి, నీ కోరిక ఏంటి, ఎంత మంచి విందు చేయించావుగా, మరి ఏదో గిఫ్ట్ ఇవ్వాలిగా. హల్లెలూయా. ఇప్పుడు నా బర్త్డే అని కేకు పెట్టాను అనుకోండి, వచ్చి నా కేక్ ఊరినే తిని వెళ్తావా? ఊరినే అంటున్నా. అది హల్లెలూయా. ఒకవేళ వచ్చి కేక్ తీసుకుని వెళ్ళిపోయారు అనుకో, ఈ వెనకాల సొనుకుద్దీవిడ. అది అవునా కాదు? ఇప్పుడు రాణిగారు విందు చేయించాడు, రాజుగారు శుభ్రం తినేసి వెళ్ళిపోయాడు అనుకో, బాబు తిన్నాడు వెళ్ళాడు అనుకున్నదా లేదా? ఇంకా రాజుగారు ఏమన్నాడు? అమ్మ చక్కని విందు చేయించావు, నువ్వేం కోరుకుంటున్నావు, నీ మనం ఏదన్నా ఉందా, నీకేం కావాలి? మళ్ళీ అంటున్నాడు, నా రాజ్యంలో సగభాగం ఏమన్నా మళ్ళీ నీకు ఇచ్చేస్తాను. 7వ అధ్యాయం మొదట్లో అంటాడు. హల్లెలూయా. సగభాగం ఇవ్వాలన్నా మళ్ళీ నేను నీకు సగమట్టుగానే నీకు అనుగ్రహించేదని 2వ నాడు ద్రాక్షారస విందులో ఎస్తేరుతో అన్నాడు. నాకేమవుతుందంట దేవుడు ఎంతసేపుడికి? మేడం గారి ఉద్దేశం వేరు కదా. నాకు ఈ లోక సంబంధమైంది రాజ్యాలు రాజరికాలు నాకేమీ వద్దని. ఆ కింద వచ్చిన వాళ్ళ మీద ఖాళీగా ఉన్నప్పుడు చదవండి. మరి చదువు, 3వ వచ్చిన చదువు. రాజా నా విజ్ఞాపనను బట్టి చూడాలి, నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహించబడుదురుగాక. హల్లెలూయా. అయ్యా నాకు రాజ్యాలు వద్దు, అధికారాలు వద్దు, పీఠాలు వద్దు. అమ్మా 67 సంస్థానాల మీద నాకేం వద్దయ్యా. నేనేమీ లోక సంబంధమైన కోరుకోవట్లేదు. మీకు దయ ఉంటే నిజంగా నా ఎడల దయ పొందిన దాన్ని మీరు అనుకుంటే ఒక విజ్ఞాపన నేను చేసుకుంటాను. నా ప్రాణాన్ని కాపాడండి, నా మనవి ఆలకించి నా ప్రాణాలను కాపాడి నా జనులను మాకు అనుగ్రహించండి అని కోరుకుంది. సంగతి మెల్లగా చెప్పింది ఆయనకి. హల్లెలూయా. ఆయన చాలా బాధ కూడా కలిగింది. ఎస్తేరు, అమ్మా నీ ప్రాణానికి వచ్చిన నష్టం ఏమిటి, నీ ప్రాణం జోలికి ఎవడొచ్చాడు అసలు? ఆమె అడిగింది, నా ప్రాణం అందా లేదా? హల్లెలూయా. నీ ప్రాణం జోలికి ఎవడొచ్చాడు? నీ ప్రాణం తీయడానికి ఇంత చక్రవర్తినైనా 202 సంస్థల అధిపతి అయినా నా భారీగా ఉన్న నీ జోలికి ఎవడొచ్చాడు? నీ ప్రాణానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? నీ వారు అంటున్నావు, నీ వారికి వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఏం జరిగిందని వివరంగా అడిగినప్పుడు అప్పుడు హామాను కుట్ర బయటపెట్టింది. అవునా కదా? హామాను దురుద్దేశంతో చేయించిన తాకీదును బయటపెట్టింది. కిందకు వచ్చేసామండి 5వ వచనం. 4 చదువు. సంహరించబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారమా. అమ్మబడిన ఎడల ఉందును విరోధిని తప్పించుటకై సమపరుచుట. చూడండి ఎంత జ్ఞానంగా మాట్లాడింది చూడండి. ఏమంది ఆవిడ? అయ్యా మేము యూదులం అందరం, మా జాతి యోధా జాతి. ఏ జాతి మాది? యోధా జాతి. ఈ రోజున మా జాతి వారందరూ కూడా అమ్మబడిన వారం. మేము ఏం చేయబడ్డాం? అమ్మబడిన వారం, దాసులుగా ఉన్నాం. అయినా నేను బాధపట్టలా. అమ్మబడిన వారమైనా దాసులమైనా నీలాంటి మంచి చక్రవర్తి దగ్గర దాశరకం చేసినా మాకేం దండగలేదయ్యా. హల్లెలూయా. మీరు మంచివారు, మంచి చెడు వివేచించగలిగిన వారు. మీలాంటి వారి దగ్గర దాశరకం చేసిన దాసులుగా మేము ఉండదలిచినా నాకేం ఇబ్బంది లేదు, అట్లయినా ఉండదలుచుకున్నాం. కానీ మా వంశమునే లేకుండా నిర్మూలన చేయాలని ఒక చట్టం తీసుకొచ్చాడు ఒక కుట్రదారుడు. హల్లెలూయా. చూడండి ఆ మాటలు ఎంత బాగుంది చూడండి. మెల్లగా ఎక్కడి నుంచి ఎక్కడ లాక్కొస్తుంది విషయం అంతా గమనించాడు, బాగా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. మెల్లగా చూసినప్పుడు మరి అవసరమైతే మేము దాసులుగా అమ్మబడిన వారమైనా దాసులమైనా మీ దగ్గర దాశరకం చేసి మీకు ఆ విధంగా పనిచేయడానికి మాకేం ఇబ్బంది లేదయ్యా. పైగా ఒక మాట ఉంది, ఏముంది? తమని శ్రమపరచుట యుక్తము కాదు. తమని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని లేదు, మీకు కష్టం కలిగించే పని మేము ఏది కూడా చేయలేదయ్యా. హల్లెలూయా. మేము కానీ మా జాతి వారము కానీ చెప్పండి, మేము కానీ. అందుకని తమ జాతి కొరకు ఎంత ప్రయాసపడిన ఎస్తేరు చరిత్రకి ఎక్కింది ఈ రోజున. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. తన జాతినే కాపాడగలిగింది ఆ రోజున ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి. కాబట్టి ఈ రోజున మరి ఆ విధంగా ఆ సంగతి అని చెప్పి అందుకు రాజు అయిన అహరోవేషు అంటున్నాడు, ఈ కార్యము చేయుటకు నిజంగా మీ మీద అటువంటి దొంగ చట్టం తీసుకొచ్చి మిమ్మల్ని ఆ విధంగా ఇంత అన్యాయం చేయదలిచిన వాడెవడు, మనసు దృఢపరుచుకున్న వాడెవడు?
వాడేడి రాణి యొక్క ఎస్తేరుని అడుగుగా ఎస్తేరు మా విరోధి యొక్క ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే హల్లెలూయా హల్లెలూయా అందుకు పిలిపించింది విందుకి. రాజు సమక్షంలోనే దొంగను పట్టించాలి. వీడు ఇంకెందుకు అనుకున్నాడు, నన్ను కావాలని పిలిచింది ఎస్తేరు గారు. రాజుగారి తర్వాత నాకే ఆ స్థానం, అందుకు పిలిచింది విందుకి. అర్థమైందా? ఈ జ్ఞానం అంతా ఎవరిచ్చారు ఆమెకి? హల్లెలూయా. ప్రార్థన వృధా కాదుగా. 4వ అధ్యాయంలో చేసిన ప్రార్థన వృధా కాదుగా. 5వ అధ్యాయం ఏం జరిగిందో చూసాం. మరి ఆ విధంగా శత్రువు చేత కనపరచబడ్డాడు మొదటికై. శత్రువు చేతే కనపరచబడ్డాడు. శత్రువు ఊరేగించేలాగా చేశాడు దేవుడు. శత్రువు చేతే మొదటికైనా ఊరేగించేలాగా దేవుడు చేశాడు. 6వ అధ్యాయం వచ్చేటప్పటికి 7వ అధ్యాయం వచ్చేటప్పుడు మనం చూసాం మొత్తం కుట్రంతా కూడా ఎస్తేరు చక్రవర్తి గారికి చెప్పగలిగింది. హల్లెలూయా. కాబట్టి వెంటనే అతడు హామాను రాజు ఎదుట చదవమ్మా. దెబ్బతో భయం వచ్చేసి ఏంటి ఏదో అనుకొని వస్తే విందనుకొని వస్తే అసలే రాత్రి నిన్న జరిగిన సంఘటనగా చచ్చిపోతున్నాడు. మొదటికైనా ఊరేగించిన సంగతి ఇవాళ చూస్తేనేమో మరి ఎస్తేరమ్మ గారు ఇట్లా చెప్పింది. భయము చేత ఏమైపోయాడంట భయాక్రాంతుడై మరి ఆ విధంగా రాణి ఎదుట రాజు ఎదుట రాజు ఆగ్రహం ఉంది విడచి ముందు ఆయన చాలా బాధ వేసింది, కోపం వచ్చింది. నా పక్కన చేరి, అవునా, నా పక్కన చేరి వాళ్ళు ఆయన మంచివాడు, ఆయన ఎవరికి చెడు చూడాలని అనుకోరు. తన పక్కన చేరి నీడు మాత్రం యూదులందరికీ చెడు చేయాలని చూశాడు. ఏదో జరగరాని జరిగి యూదులందరినీ చంపేస్తే ఈయన చట్టమేగా, చట్టం ఎవరిది? సంతకం ఈయనే ఉందిగా. జీవితకాలం ఈయన మీద మచ్చ ఉండేదిగా. హల్లెలూయా. కొన్నిసార్లు అధికారంలో ఉన్న వారు కూడా ప్రభుత్వాల అధికారంలో అందుకనే చక్రవర్తి స్థానంలో అధికార స్థానంలో ఉన్నవారు తమ కింద వారు ఏం చేస్తున్నారు కూడా గమనిస్తూ ఉండాలి. వాళ్ళు మన రాష్ట్రంలో కూడా అదే జరిగింది. కొంత నష్టం వందనాలు. ఆయన ఇచ్చింది తప్పు కాదు కదా. సంక్షేమ పథకాలు వాళ్ళు రిలేటెడ్ వదిలిపెట్టడం. వాళ్ళ సంక్షేమ పథకాలు చాలా మందికి చాలా నిజంగా ఇచ్చిన మాట వాస్తవం. ఆయన చాలా బాగా ఇచ్చాడు ఆయన. కానీ ఈ కింద ఉన్న వాళ్ళ నోరు దోల నేను వాడగొట్టింది. కింద ఉన్న వాళ్ళ ఒక 7-8 మంది నో ప్రాబ్లం రికార్డ్ అవుతుంది, ఏం పర్లేదు. నోటి దోల ఏం చేసింది? నువ్వు ఓడిపోయేలా చేసింది. ఇవాళ ఎంత కూర్చొని ఇచ్చినది రోజులు రావుగా మళ్ళీ అధికారం వస్తుందా? చేజార్చుకున్నా కొన్ని వస్తాయా? ఏసావు తనకు పొందని అవకాశం లేక ఎంత ఏడ్చినను పొందని అవకాశం లేక విసర్జించబడ్డాడని బైబిల్ చదివిస్తాం. ఒక 5 years మళ్ళీ కూర్చొని తర్వాత చూద్దాం. వందనాలు. కాబట్టి ఇప్పుడు భయం వచ్చేసింది వీడికి. ఇవన్నీ ఏదో అనుకుని వస్తే ఏదో జరిగిపోతాం. భయం వచ్చేసి ఏదో చేతంటే చక్రవర్తి గారికి కాసేపు ఏంటి ఇలా జరిగిందని అక్కడ ఆ పార్టీ వదిలిపెట్టి కొంచెం బయటికి వెళ్ళాడండి. చూద్దాం. ఆలోచించుకోవాలి, ఆయన కూడా ఆలోచించాలా వద్దా? హల్లెలూయా. అట్లా బయటికి వెళ్ళాడు. ఈ లోపల ఏం జరిగింది? సరే నేను చెప్పేస్తానండి. ఈ లోపు రాజు తనకి ఏదో హాని చేస్తాడు, ఊరుకోడు. ఎస్తేరమ్మ గారు చెప్పిన మాట అంటాడు, అనుమానం లేదు. నా కుట్రంతా బయటపడిపోయిందని తెలుసుకొని రాజుగారు బయటకి చూడాలి. ఇటు చూడండి, అక్కడే ఉండదు, ఇక్కడ చూడండి. రాజుగారు బయటకు వెళ్ళాడు కదా అప్పుడే జస్ట్ అట్లా. ఈమె ఎస్తేరమ్మ గారి దగ్గరికి వచ్చి బ్రతులాడుకుంటున్నాడు ఇటు వంగి. ఇప్పుడు వంగి బ్రతులాడుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒకసారి చేతులు పట్టుకున్నట్టుగా ఉంది అక్కడ. అర్థమైందా? ఎస్తేరమ్మ గారి దగ్గరికి ఇటు వంగి అమ్మ మరి ఆ విధంగా ఆయన బ్రతులాడుకుంటున్నాడు హామాను. అమ్మగారు ఎట్టగొట్టి నన్ను కాపాడండి, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఏదో చెప్పబోతున్నాడు. ఏదో వివరించబోయి దగ్గరికి వచ్చాడు. ఆ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని అంత చొరవగా వచ్చాడు. చక్రవర్తుల దగ్గర రాజుల దగ్గర ఎట్లా ఉండదంటే రాణిగారి ఇంటికి అంతపురంలోకి రావాలన్నా రాజుగారు అనుమతి తీసుకొని రావాలి. వందనాలు మీకు. అవునా? రాజుగారు ఏం చేస్తున్నారు, పలానా టైంకి రాజుగారు వస్తారంటే రమ్మంటారా? అది నియమం, అక్కడ గౌరవం. అది రాజుగారి దగ్గరికి రాణి రావాలన్నా ముందు వర్తమానం పంపాలి. రాణిగారు రావాలనుకుంటున్నారంటే రమ్మంటారా, ఏ టైంకి రమ్మంటారు, ఎప్పుడు రమ్మంటారు, ఏంటి చెలికత్తుల చేత గౌరవ పంపిస్తే పలానా 9:30 రమ్మను, ఈలోపు రాకూడదు, అంతే. చట్టం అది, నియమం అది. అవునా కదా? అట్లాంటిది చక్రవర్తి రాణిగారి దగ్గరికి వెళ్ళి అంత సముఖంగా వెళ్ళి ఆమెను టచ్ చేయటువంటి అంత ప్రమాదం అండి. సరే ఈయన ఆలోచించుకొని పోకుంటే ఏంటి నా చేతి కింద నా నమ్మకస్తుడు అనుకున్నాను, ఆమెను ఎలా చేశాడంటే చాలా మంచివాడు అనుకున్నాను, ఎంతకాలంగా నా చేతి కింద ఉండి ఇంత దుర్మార్గమైన పనులు చేస్తున్నాడా, ఇంత దరిద్రుడా నేను పెట్టుకుందని ఆయన ఆలోచించుకొని అట్లా లోనికి వచ్చేటప్పటికి వేరే సీన్ కనపడింది దీనికి. వందనాలు మేము ముగిచ్చేద్దాం, వెళ్ళిపోదాం. ఇక్కడ మళ్ళీ తిరిగి రాగా కూర్చొని ఉన్న సెయ్యి మీద చూచి రాణిని చెప్పాను. బంటులు హామాను అసలు చూశారు సీను. అలా ఆమె కూర్చున్న దగ్గరికి వెళ్ళి సముఖంకి వెళ్ళి చూసినప్పుడు మరి ఆయన ఒకందు బ్రతిమలాడుకోవడానికి వెళ్తే బలవంతం చేస్తున్నట్టు కనపడింది. ఆయన బ్రతిమలాడుకోవటం వేరు, వందనాలు వేరు. అట్లా కనపడింది దేవుని చిత్తం అండి. అంతే. శత్రువులకి ఏం జరగాలి అదే జరుగుతుంది, కుట్రతాలకి ఏం జరగాలి అదే జరుగుతుంది. ప్రార్థన ఎంత శక్తివంతమైన మనకి గ్రహించాలి. వెంటనే రాజుగారు అట్లా లోనికి రాగానే ఆ చర్చ కనపడి నా ఎదుటినే రాణిగారి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా
ఏంటి వీడు చేసే పని అని వెంటనే ఏంటి వీడు చేస్తున్న పని అనగానే బంట్రోతులు అవకాశం కోసం వస్తాడేమో. బంట్రోతులు ముసుకేసేసారంటే నేను అనుకోవడం వాళ్ళంతా ఏడిపించాడు. హల్లెలూయా. నేను పొద్దున్న రోడ్డు చికెన్ కోసం వెళ్తే వాళ్ళు అంటున్నారు ఏమన్నది అది కష్టపడి చాకరీ చేసుకుంటాం పని చూపించమనండి అంటున్నారు. వందనాలు. ఏం చూపించాలండి జనానికి? పని చూపించండి. 10,000 5,000 ధర్మం అయితే ఎవరికి కావాలండి? ఉచితాలు ఎవరికి కావాలి? కష్టపడి పని చేసుకుంటే సొంత కష్టపడిన సంపాదన ఏర్పాటు. అవునా? కష్టపడి సంపాదిస్తే నెలకి 40,000 కూడా సంపాదించవచ్చు పని చూపిస్తే. లేదా బ్రహ్మాండం సంపాదించవచ్చు. హల్లెలూయా. కాబట్టి అంటున్నారు ఎవరి కాళ్ళు అదే అంటున్నారు. అలా ఆ మార్పు వచ్చింది లోకంలో. కాబట్టి ఈ రోజున బంట్రోతులు ముసుకేసేసారంటే వాళ్ళని అంతా ఏడిపించాడు వీడు. ఛాన్స్ దొరికింది అనుకున్నట్టుగా మళ్ళీ ఛాన్స్ అటు చెప్పే అవకాశం ఆడు నోరు ఎత్తనేకుండా ఏం చేశారు? ముసుకేసేసి కమ్మేసేసాడిని మొత్తానికి హామాన్ని తీసుకెళ్ళిపోయి. చూడమ్మా అక్కడ మాట ముగిద్దాం. హామా ఏలినవాడా రాజు మేలు కొరకు మాట్లాడిన అది లేక బ్రహ్మని టైం అయిపోయింది. ఆఫీస్కి వెళ్ళిపోవాలి అర్జెంట్గా చదివేస్తుంది. హల్లెలూయా. నాకు కూడా వీడియో ఎక్కువైపోతుంది. కరెక్టే నువ్వు చేసిన పని. కాబట్టి ఆ రీతిగా సహోదరుడా ఇవాళ వెంటనే అక్కడ ఉన్న ఒకడు వెంటనే ఏమంటున్నాడు? ఏలిన వాడు చిత్తగించము రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకై. చూడండి, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకై కూడా ఇది చాలా కీడు తలపెట్టాడు. పైగా మొర్దెకైని చంపడానికి ఇంటికాడ ఉరికోయి సిద్ధం చేశాడని చెప్పిన రాజుగారు ఇంకా నాశాలను ఎక్కింది. వెంటనే ఆడు చేసిన ఉరికోయికి ఈయన తగిలించిన తీసుకెళ్ళని చట్టం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట ముగిస్తాను. ఎవడు తీసిన గోతులు అందుకని ఎవడి మీద రాయి అయితే ఆ రాయి మనకే తగులుద్దండగా. ఎవరికైనా కాపుదల మనం తీసేస్తే అది మన మీదకి వచ్చింది. ఎవరికి నష్టం చేయాలని అనుకోకూడదు. ఎవరికి ఉచితంగా తెలుసో తెలియ కొన్ని జరిగితే మనం చేయలేం. కానీ తెలిసి ఎవరికి కష్టం కానీ ఎవరిని ఏడిపించడం కానీ ఎవరికో కష్టం కలిగించడం ఎవరినో గుంట తీసి ఆ గుంటలో వేద్దాం అనుకుంటే ఎవడు గుంట తీస్తే ఆడే పడతాడని బైబిల్ చదివిస్తాం. అవునా కదా? ఎవడు గుంట తీస్తే ఆడే పడతాడని బైబిల్ చదివిస్తాం. ఎవరి మీద రాయేద్దామంటే 10 రాళ్ళు నీ మీద పడితే వచ్చి. వాళ్ళ హామాని చరిత్ర మంచి ఉదాహరణ. ఈరోజు ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక ఎస్తేరమని జ్ఞాపకం చేసుకోండి, ఒక మొర్దెకైని జ్ఞాపకం చేసుకోండి, యోధా జాతి వారి ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఐకమత్యం కలిగి వాళ్ళ సంఘంలో ఉన్న దేవుని బిడ్డలందరూ కూడా ఏ సంఘటన ఏ కార్యక్రమం వచ్చినా కూడా కలిసిమెలిసి మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఎంత శక్తివంతమైన మనం గుర్తించగలిగితే ఎన్ని పరిస్థితులు దేవుడు తారుమారు చేస్తాడో గ్రంథం చదివితే మనకు అర్థమవుతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ప్రతి మనవి దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. వీరెవ్వరు అశ్రద్ధతో అనాలోచన చేయొద్దు. దేవుని చక్క అంశాలు పెట్టుకొని ఆనాడు వారు మామూలు మనుషులే, వారు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి పరిస్థితులన్నీ మార్చేశాడు లేదా? చివరికి తనకు చేయించుకున్న ఉరికొయ్యి మీద తానే తీయించబడ్డాడు. ఎవరు? హామాను. మొర్దెకైకి విలువైన ఘనత దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు. హల్లెలూయా. ఈ రోజున వాక్యముల సహోదరుడా మనం కూడా అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నాం కనుక, న్యాయం చేసే దేవుని కలిగి ఉన్నాం కనుక నీతి కలిగి న్యాయంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని మీద చక్కగా ఆధారపడదాం. ప్రభు తట్టు మనం చూద్దాం. వీటితో పాటుగానండి మన వ్యక్తిగత ప్రార్థనతో పాటు ఎల్లప్పుడూ సంఘ సహవాసం మనకు తోడవ్వాలి. యోధా జాతి వారందరూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఒక ఎస్తేరు ప్రార్థన మొర్దెకై ప్రార్థన కాదు. యోధా జాతి వారికి సంగతి తెలిసినప్పుడు అమ్మో ఇదేంటి దొరికిన కాడి మనం చంపేస్తారని ఎవరికి వారు ప్రాణభయం కలిగి దేవాది దేవునికి ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ సంగతి తెలుసుకొని యోధా జాతి వారంతా ప్రార్థన చేశారంటే. హల్లెలూయా. జాతి ప్రార్థన దేవుడు ఆలకించాడా లేదా? అద్భుతం చేసి తారుమారు చేసి మొత్తానికి శత్రువు నశించిపోయాడు. దేవుని కృప అక్కడ నిలబడింది. దేవుని బిడ్డలకు ఘనత తీసుకొచ్చాడు దేవుడు. వాళ్ళ వాక్యం మన జీవితాలు కూడా ఆ ప్రకారం ముందుకెళ్దాం. సదాకాలం మన ప్రభు మనకి ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలం ఉంచండి. పరిశుద్ధ ప్రేమ గల